నమస్తే. నమస్తే. జోష్లు లేరు, పాటలేమో జోష్లు. నమస్తే షాక్ అయినవా? నమస్తే షాక్ అయినవా? మంచోడమ్మా మస్తుగా నచ్చింది. కాస్టింగ్ ఎవరెవరు ఉన్నారు రిమైనింగ్ ప్రతి కూడా వాళ్ళు వేరే చూస్తారు. 1 సెకండ్ చెప్పు. ఒక్కసారి ఏడికి? బయటికి వెళ్ళొస్తా ఒక్క ఏ, నిమిషం. నేనెందుకు బయటికి మళ్ళీ? నేను నువ్వు వస్తావు. ఒక్క నిమిషం. నువ్వు మధ్యలో ఒక్క నిమిషం అంటే అర్జెంటా? అర్జెంట్. జర లైట్ ఆన్ చేసుకో, పాములు ఈములు ఉంటాయి. A few moments later. ఏడికి పోయి వచ్చిన 2 నిమిషాలు ఏం లేదు, చిన్న పని. చెప్పు కదా, చిన్నప్పటి సూత్రం వచ్చింది. దానికి పెద్ద దాచిపెట్టిన అర్జెంట్ వస్తుందని. రింగుల రాజా రా రా రా. నిజంగా చాలా బాగా పెట్టాడు. ఈ గుడ్ పర్సెంట్ అన్నాడు. నేను అప్పుడైతే నాకు చాలా మంచిగా అనిపించింది. పర్సెంట్ గుడ్ పర్సెంట్ అన్నాడు. అదే percentage. ఐ డోంట్ నో ఇంగ్లీష్. నువ్వు నమ్మకు, నువ్వు ఉండవంటే వేస్ట్. అసలు ఈ పాట నీకు అవకాశం వచ్చినప్పుడు నీకు ఏమనిపించింది? నేను అప్పటికే నాకు వాళ్ళు ఇల్లు షాక్ అయినరా అని ట్రోల్ చేస్తుంటారు, మళ్ళీ ఏం పంచాయతీ అనుకున్నావా? అయ్యో ఉంటాను వచ్చి అట్టుకుండు. సెల్ఫీ ఊదరు బాతాత్ నా రాజేష్ బాయారా. వీళ్ళకు ప్రమోషన్ చేసినా ₹1 అడిగింది మనకండి. ఇప్పుడు ఏదో ఒక బావ దగ్గర పోయిన అనుకో, పోతే నాకు ఒక మాట ₹1000 పడిపోతాయి అకౌంట్. ₹1000 ఏంది? జస్ట్ బావా మన ప్రేమ ఇది కావాలంటే తెప్పిస్తావు. 3 నవెల్దే తీసుకోవచ్చు. ఒక మాట అంటే నిజం చెప్పంటే నాకు మంచి పేరే ఉంది మార్కెట్ లో. ఏమైందిరా అంటే కాస్టింగ్ అయి ఉండొచ్చు. సో సాంగ్ ఇప్పుడు నేను ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇంటర్వ్యూ జరుగుతున్నాడు, ఎవరిని లైటింగ్ నువ్వు వేరే నిన్నే చూస్తున్నా. ఇక్కడ చూడగా చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మొగోళ్ళు వస్తే కథం అసలు అలాంటి ఏముండదు. రాజకీయంలోకి ఎంట్రీ ఇస్తావా వాళ్ళు? రాజకీయానికి ఎంట్రీ ఇస్తే కంపల్సరీ ఒక ఎమ్మెల్యే కావాలనుకుంటా. ఆశలకు అద్దు లేదు. ఆశలకు అద్దంటే ఒక పల్లె ప్రశ్న అందుకనే బిగ్ బాస్ దొంగ నా కొడుకు నేను మట్టి మనుషులు అని చెప్పి ఆ ముండ కొడుకు నా సీఎం చేయండి అన్నాడు. దానం చేసిన ఈస్ట్ గాడు పల్లె ప్రశ్న అంటే దొంగ. అరే నా మీద వెళ్ళి కేసు పెట్టమను, ఓపెన్ చెప్తున్నా. ఉప్పల్ బాలుకి బిగ్ బాస్ లో అవకాశం వచ్చిందని బయట టాక్. నిజం చెప్పాలంటే బిగ్ బాస్ లో ఉప్పల్ బాలు కంపల్సరీ. చూడంగానే ఎదురుంగొచ్చి చూడంగానే డీసెంట్ గా చెప్పాలంటే రీసెంట్ గా నీకు కాంపిటీషన్ లో బాపట్ల దుర్గా వస్తున్నాడంట, నిజమేనా? హాయ్ గాయ్స్, నేను మీ బాపట్ల దుర్గాని గాయ్స్. ఉప్పల్ బాలుని దాటిపోతున్నాడు బాపట్ల దుర్గా బాదం పాలతో అంటున్నారు. అలాంటి వీడియోలు నేను చేయాలనుకుంటే ఇప్పుడు నేను చెప్తాను. హాయ్ అండి, నేను ఉప్పల్ పోవాలండి, నేను రిజీక్తానండి, ఈయన నాకుతా అంటే నేను రిజీక్తానండి, ఈయన నాకుతా అంటే అది కరెక్ట్ కాదు. ఓపెన్ చెప్తున్నా. చూస్తారు మా పెద్దమ్మ కూతురు చూస్తారు. అంటే ఒక 2-3 హిట్లు కొట్టిరా 35,000 40,000 50,000 వెళ్ళిపోతున్నారు రెమ్యునరేషన్. అన్నప్పుడు పెట్టుకోవద్దు మరి. ఏ రోజుకి ఎంత సంపాదిస్తున్నావు బాలు ఇప్పుడు? నాకు నెలకు 80,000 వస్తుంది. ఒక కిస్మత్ జైల్ మండికి బ్రాండ్ అంబాసిడర్. అరే వా, 16 బ్రాంచ్లకు నేను అంటే దాన్ని ప్రమోషన్ చేయలేదు. బర్త్డే విషెస్ దందా వస్తున్నా అవి కూడా అప్పుడప్పుడు వస్తుంది. అంటే సీజన్ బట్టి పార్ట్ టైం ఇది. పార్ట్ టైం. ఎంత తీసుకుంటున్నావు ఇప్పుడు విషెస్? 500, 1000, 2000 డాన్ చేసి నీళ్ళు పోసుకుంటే డిఫరెన్స్. మామూలు చెప్తే 500. ఉప్పల్ వాళ్ళు చీర కట్టుకొని బర్త్డే విషెస్ చెప్తే ఎంత? 2500. 2500. అంటే నేను మేకప్ వేసుకోలేదు, సారీ కట్టుకోలేదు, కింద ఓలరాడాలి, దానికి ఒక అర్ధ గంట టైం వేస్ట్ చేసుకోవాలి. నాకు కూడా పొట్టు ఉంది కదా. పొట్ట చాలా ఉంది. నాన్ వేసిన ఫోన్ ఇప్పించింది కానీ చార్జర్ ఇప్పించలేడని లొల్లి. అది నిజం. లేదు, చార్జర్ ఇప్పించి ఫోన్ ఇప్పించి మొన్న ఒక చార్జర్ గంట దొంగతనంలో ఎత్తుకుండు. ఎవడో ఎత్తుకున్నా 4,000 పెట్టి మళ్ళీ కొనుక్కున్నా. ఏడ్చిన నిజం చెప్పాలంటే. మరి నీ గడ్డ నీ వైర్ జాగ్రత్త పెట్టుకోవా. మొన్న బొంబాయి వెళ్తాను. బాగా రిచ్ పీపుల్స్ ఎవరు వచ్చారు, ఫ్యామిలీ 3 అమ్మాయిలు, ఒక అబ్బాయి, వాళ్ళ డాడీ, వాళ్ళ మమ్మీ. ఈ ఉప్పల్ నాకు ఫోటో వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వచ్చి ఫోటో తీసుకుంటారు. ఒక అమ్మాయి దాంట్లో చీకి ఇంత ఫోటో అవసరం అని అడిగి, నీ బాడీ ఉంటే నీకు పెద్ద టచ్చర్ ఉంటే చూపించుకోరా ఆయన, నాకెందుకు. చాలా మంది ఇంత అందంగా ఉన్నావు, ఇంత సెక్సీగా ఉన్నావు, ఇంత ముద్దుగున్నావు, ఇలాంటి పని చేస్తున్నాను. అందంతో నాకు అవసరం లేదు, నాకు మనీ ఇంపార్టెంట్, మా ఫ్యామిలీ ఇంపార్టెంట్. సెక్సీగా ఉన్నావు అన్నారా చిట్టాకు ముందే.
అయితే ఉప్పల్ బాలు ఫిజియోథెరపీకి సంబంధించినటువంటి వర్క్ కూడా చేసిండు. ఆ హోటల్లో మేడం వాళ్ళ మామయ్యకి బాగాలేకుంటే వైపు ఎట్లనో బాత్రూమ్ పోతే కడగడం, ఆయన తానం చేపించడం అలా చేశా. కానీ నాకు నెలకు 8,000 ఇచ్చారు. ఆ టైంలో 2007, 8, 9లో ఆ 8,000 నాకు అయితే 8 కోట్ల అనిపించింది. అవసరాలు ఉన్నప్పటికీ, అవకాశాలు వచ్చినప్పటికీ ఏ రోజు తప్పుదారులను అడిగేయలేదు. ఆ ఒకే ఒక్క కారణంతో నీ మీద రెస్పెక్ట్ ఎప్పుడు ఆ లెవెల్ ఉంటుంది అనమాట. హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. తమ్నెల్లో చూస్తే మీకు చాలా స్పష్టంగా అర్థమయ్యే ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఉప్పల్ బాలు ఒక అద్భుతమైన పాటతోటి మీ అందరినీ కూడా అలరించిండు. ఆ పాట గురించి మాట్లాడడానికి ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన. గతంలో ఉప్పల్ బాలు గురించి మాట్లాడేటప్పుడు కూడా తను ఎంత నిజాయితీగా ఉంటాడు, తన మంచితనం గురించి మనము మాట్లాడుకోవడం జరిగింది. వేదాంత్ మీడియా నుంచి ప్రేక్షకులు ఎంతో మంది ఉప్పల్ బాలు గురించి అద్భుతంగా మంచి మాటలతోటి సహకరించారు కామెంట్ రూపంలో. ఈ రోజు ఉప్పల్ బాలు ఒక ఆఫీస్ బాయ్ నుండి ఈరోజు తన స్థాయి, నెలకు సంపాదించే డబ్బులు రోజుకు సంపాదిస్తుంటే ఎంతో మంది చూసి సంతోషపడుతున్నారు. అందులో మొట్టమొదటి 10 మందిలో నేను కూడా ఉంటా. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల క్రితం నాకు ఉప్పల్ బాలు పరిచయం. అత్తరు సాయి బావా అనే పాటతోటి వచ్చిరు ముందుకి. సో పాటకు సంబంధించినటువంటి ప్రొడ్యూసర్, దానికి సంబంధించిన డైరెక్టర్ అండ్ యాక్టర్ బాలు కూడా మన ముందున్నాడు. మాట్లాడదాం. నమస్తే. నమస్తే. జోష్లు లేరు, పాటలేమో జోష్లు. నమస్తే. షాక్ అయినవా? వేదాంత్ గారు చాలా రోజులకు మళ్ళీ మీతో ఇంటర్వ్యూ చేస్తున్నా. నాకు మా విలేజ్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా అడుగుతుంటారు, వేదాంత్ మొన్న ఒక బెట్టింగ్ యాప్ చేస్తే ఒక వీడియో పెట్టండి నీ గురించి. మళ్ళీ నిజంగా చాలా బాగా పెట్టాడు, ఈ గుడ్ పర్సెంట్ అన్నాడు. అప్పుడైతే నాకు చాలా మంచిగా అనిపించింది. గుడ్ పర్సెంట్ అన్నారు. ఐ డోంట్ నో ఇంగ్లీష్, చాలా మంచి వ్యక్తి, మళ్ళీ పెట్టాడు వీడియో అని అన్నారు. నాకు అప్పుడైతే చాలా హ్యాపీనెస్ గా అనిపించింది. నీకున్నటువంటి ఫాలోవర్స్, నీకున్నటువంటి పేరుని అడ్డమైన దారిలో వాడుకోవాలనుకుంటే, అవసరాలు ఉన్నప్పటికీ, అవకాశాలు వచ్చినప్పటికీ ఏ రోజు తప్పుదారులను అడిగేయలేదు. ఆ ఒకే ఒక్క కారణంతో నీ మీద రెస్పెక్ట్ ఎప్పుడు ఆ లెవెల్ ఉంటుంది అనమాట. ఈడైనా ఈ నుంచి వచ్చిన మంచి లెవెల్ ఉంటుంది అనమాట. అండ్ దాంట్లో బ్రదర్ మీ పేరు ఉదయ్. మీరు తనకి అవకాశం ఇచ్చి ఈ పాటలో మెయిన్ రోల్గా పెట్టినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. చెప్పండి. యాక్చువల్గా ఏంటంటే నేను వేదాంత్ మీడియాని రెగ్యులర్ ఫాలో అవుతుంటాను. ఓకే. సో జనరల్గా స్క్రోల్ చేస్తుంటే తన గురించి ఒక వీడియో చూసాను. సో ఈ బెట్టింగ్స్ అనేవి దానివల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు. సో ఎంత పెద్ద పెద్ద స్టార్స్ కూడా సో బెట్టింగ్ యాప్ చేసి లక్షలు సంపాదిస్తున్న ఈ తరుణంలో కూడా సో మన ఉప్పల్ బాలు గారు అయితే అసలు బెట్టింగ్ యాప్ జోలికి పోకుండా ఎవరైనా బెట్టింగ్ యాప్ చేసే వాళ్ళని తిట్టుకుంటూ ప్రస్తుతం ఉన్న సమస్యల మీద పోరాడుతూ, అంటే ప్రతి దానిపైన ఒక స్పష్టమైన అవగాహన లేదనుకుంటారు కానీ ఆయనకున్నంత అవగాహన వేరే వాళ్ళకి లేదని నా ఆలోచన. సో దాన్ని బే చేసుకొని వేదాంత్ మీడియాలో నేను చూసిన. సో దానికి ఐ వర్ వెరీ ఇంప్రెస్డ్ అనమాట. సో ఆ వీడియో చూసేసి తర్వాత అసలు మనం జనరల్ కొన్ని సాంగ్స్ చేస్తున్నాం మేము మా ఛానల్లో, సుమన్ శివాని వాళ్ళ సహకారంతో మేము చేస్తున్నాం సాంగ్స్. సో దాంట్లో భాగంగానే అసలు ఉప్పల్ బాల్ పెడితే ఎట్లా ఉంటుంది ఒక ఆలోచన వచ్చింది. సో దాన్ని బే చేసుకుని అసలు ఉప్పల్ బాల్కి ఎలా పెడతా మంచిగా ఉంటుంది, సో క్యారెక్టర్ అసోసియేషన్ చేయకుండా. సో జనరల్ ఇప్పుడు జబర్దస్త్ లాంటి షోలో కూడా మనం లేడీ గెటప్ చేస్తున్నాం. సో ఉప్పల్ బాల్ లేడీ గెటప్ చేస్తే తప్పేంటి? సో ఆలోచనతోటి లేడీ గెటప్ లో ఉంటాడు కదా, టెన్షన్ ఏమున్నది, మళ్ళీ కొత్త చేసే ఉన్నది దాంట్లో. సో అక్కడ ఏంటంటే ఫస్ట్ నేను అనుకున్నాను అసలు ఉప్పల్ బాల్ మన ఫోన్ అటెంప్ట్ చేస్తాడా. ఓకే. ఫస్ట్ రింగ్ కి అటెంప్ట్ చేసిండు. సో అయినా మరి మనకి బిజినెస్ కాదు కదా, బర్త్డే విషెస్లు ఇవే కదా, ఖచ్చితంగా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు, అందరికి సహకరిస్తాడు, మంచిగా ఫుల్ సపోర్ట్ చేసిండు. తర్వాత ఏంటంటే అసలు షూటింగ్ పెట్టిన తర్వాత అసలు టైంకి వస్తాడు, కొన్ని డౌట్స్ మనకు ఉంటాయి కదా. సో 4:30కే ఫోన్ చేశారు, మా డ్రైవర్కి ఫోన్ చేసేసి 4:30కి ఫోన్ చేసి ఎక్కడున్నావు, ఇంకా నువ్వు తొందర రావా, 7 o'clock షూట్ లొకేషన్ ఉన్నా చెప్పినప్పుడు నాకు మా డ్రైవర్ ఫోన్ చేసి బాలు ఫోన్ చేసి నన్ను తిడుతున్నాడు, తొందరగా వెళ్ళాలంటే దట్ ఈస్ కమిట్మెంట్ ఆఫ్ హిమ్. సో అంత కమిట్మెంట్ ఉంది కనుకనే పాట మాకు అద్భుతంగా వచ్చింది, వ్యూస్ కూడా మంచిగా వెళ్తున్నాయి. ప్రోమోనే 5 లక్షలు దాటిపోయింది. అవును, ఈ రోజు ఫుల్ సాంగ్ కూడా 5 lakhs నియర్ బై ఉంది. గ్రేట్. అండ్ మీరు అంటే ఏంటంటే ఈ పాటకు మీకు సంబంధం ఏందన్నట్టు అంటే అన్న మా సారు ఉదయ్ సారు ఈ దీంట్లో ఈ బాలుని పెడదామని మేము ఫస్ట్ డిస్కషన్ చేసినాం. ఫస్ట్ డిస్కషన్ చేసి బాలు అయితేనే అంటే అదర్ అనుకున్నాం కానీ బాలు అయితేనే కరెక్ట్ అని మేము సారు నేనైతే కంప్లీట్ గా ఫైనల్ చేసుకున్నాం. ఒక్కటి కూడా బెట్టింగ్ యాప్స్ అట్లాంటివి ఏం ప్రమోషన్ చేయలేదు. ఆయన గురించి మనం వేదాంత్ మీడియాలో కానీ ఇంకా వేరే ఇంటర్వ్యూస్ లో కానీ చూసినాం మేము. సో ఇట్లాంటి మంచి వ్యక్తిని మనం పెట్టుకుంటే మన ఛానల్ కూడా చాలా సపోర్ట్ అయిద్దని మేము అనుకొని సార్ వాళ్ళు మేము డిస్కషన్ చేసుకొని ఫైనల్ గా ఈయనకు అప్రోచ్ అయినాం. చాలా షూటింగ్ లో కూడా ఫన్ గా చాలా హ్యాపీగా చేసిండు. ఎలాంటి మేము అనుకున్నాం ఎట్లుంటదో అని మేము కొంచెం ఏందో మనిషి ఎట్లుంటుందో
వీడియోలలో అరుస్తుంటాడు, డైరెక్ట్ ఎట్లుంటాడో తెలియదు. అదే బాలు చెప్పు, అసలు ఈ పాట నీకు అవకాశం వచ్చినప్పుడు నీకు ఏమనిపించింది? నేను అప్పటికే నాకు వాళ్ళు వీళ్ళు షాక్ అయినరా అని ట్రోల్ చేస్తుంటారు, మళ్ళీ ఏం పంచాయతీ అనుకున్నావా? నేను కాల్ చేసిన ఒకటే చెప్పిన, వల్గర్ అయితే చేయరు, చిల్లరగా ఉండొద్దు. నాకేంటంటే నాకు మనీ ఇంపార్టెంట్ కాదు లైఫ్ లో. ఇప్పుడు రోడ్డు పొడి పోతుంటే ఉప్పల్ బాల గుడ్ పర్సెంట్ అనాలి, గీడ చిల్లర గాడ అనొద్దని నా ఫీలింగ్. నాకు డబ్బులు అని అంటే ఇప్పుడు మనము పుట్టినప్పుడు ఏం తీసుకుపోము, చచ్చిపోయినప్పుడు ఏం తీసుకుపోను మనీ అయితే నాకు తెలిసినంత నా మైండ్. కావాలంటే నేను ఏమనుకుంటానంటే ఒక రోజు కూలి పని చేస్తే 500 ఇస్తే చాలా అడ్డమీనికి ఆ పని చేసుకునే భర్త కానీ వీడ అనేది అనొద్దు అనుకున్నది నేను చేయనని చెప్పిన. నువ్వు ఇది నువ్వు కంపల్సరీ చేయాలి. ఎంత మనీ అంటే నేను 30,000-40,000 కావాలని అడిగిన. ఓపెన్ చెప్తున్నా, 30,000 ఇస్తే 40,000 చేస్తా. నేను చేయను, అంత బడ్జెట్ ఇవ్వలేము మా చిన్న ఛానల్. చూసాడు కంటే లాస్ట్ ఫైనల్ గా 20 అంతగానే నేను తక్కువగా రాలేదని చెప్పిన. ఎందుకంటే 20 అంటే నాకు రెంట్లు ఉంటాయి, నా మొత్తం కాస్ట్యూమ్ ఉంటది, నా వరకు నేను మోసం చేయట్లేదు వీళ్ళని. చేస్తాను 20,000 చీర జాకెట్ లంగా ఓని అని నావే మొత్తం 20,000 20,000 ఇచ్చారు. చేశాను. చేసిన తర్వాత నిజం చెప్పంటే నాకు మంచి పేరే ఉంది మార్కెట్ లో. సాంగ్ చేసినాక ప్రోమో రిలీజ్ కాకముందే కొన్ని రీల్స్ పెట్టారు. చాలా మంది మా చుట్టాలు కానీ మా బావలు అందరూ అసలు ఎంత బాగా చేసినావు అంటే, పాత అత్తమ్ సాహెబ్ అంటే ఒక మూవీలో తను చేశాడు. నువ్వు రివీల్ చేసావు కదా, మెయిన్ గా ఆయన సింగర్ ఎవరు నాకు తెలియదు, ఆయన పాట పాడాడు, శివనాగులు. ఆయన నీ పాట పాడిండు బాలు, చాలా గ్రేట్ నువ్వు అన్నారు. అంటే శివనాగులు అంటే ఎవరు నాకు తెలియదు అన్న ఫస్ట్ ఫాల్గా. ఆయన ఇలాంటి పాటలు పాడారు. తర్వాత యూట్యూబ్ లో కొడితే శివనాగులు అంటే చాలా మంచి వ్యక్తి, గుడ్ పర్సెంట్ అంతే. అప్పుడు అనుకున్నా సరే నా అదృష్టం మంచి పాట కదా అని వెళ్ళి చేసా. చేసినాక అక్కడికి నాకు చాలా మంది అక్కడ వెళ్ళాగా ఇలాగ నేను ఫన్నీగా ఉన్నా. వీళ్ళు చూసి నాకు షాక్ అయ్యాడు, అసలు నువ్వు వీడియోల వరకు వేరే ఉన్నావు, నువ్వు ఇంత మంచివాడవా, ఇట్లా మాట్లాడతావా అని ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత అనుకున్నాను నిజంగా నువ్వు చాలా గ్రేట్ బాలన్నారు. ఇప్పుడు మన లైఫ్ లో అందరినీ నేను ఒకే తీరు చూస్తా. నేను చాలా మందిని ఇష్టపడ్డా, దాంట్లో చాలా మంది మొగోళ్ళు వచ్చారు, అందరు లైక్ చేసిన. ఈయన స్టార్టింగ్ లో నాతో వీడియో చేయంటే నేను చేయను అన్నాడు. నాకు కోపం వస్తే ఎట్లా తిట్టినా, నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నా నీ ముఖానికైనా తిట్టాను. కానీ అంటే నేను సాంగ్ ని ఎలా చేయాలి ఏం చేయాలి ఇంకా అక్కడ ఆలోచన చెప్తాను అదంటే ఇది చేయలేడు. ఇంకోటి ఒక పాట చేస్తారు ఏమంటే, ఈయన బండి వేసుకుని సడన్గా వచ్చాడు రోడ్డు మీద, ఇది ఎవరో నాకు తెలియదు అనుకున్నా. నేను అది ఒక సాంగ్ చేసిన. ఏ పాట అంటే తరం వాళ్ళు వస్తుర్రు అత్తగారి ఇంటికి వెళ్ళిపోతాను వీళ్ళు వచ్చి సడన్గా ఆ రీల్ చేసిన బాగా 1 మిలియన్ వెళ్ళిపోయింది. ఈయన వచ్చినాక నేనే ఫోన్ చేసింది నీకు అన్నాడు, నువ్వేని అనుకున్నా. కానీ నిజంగా ఆ రోజు నాకు నిజంగా చెప్పండి, సాంగ్ పొద్దున్న సాయంత్రం చేసాము. 3 పూటలు ఫుడ్ పెట్టారు, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. 3 పూటలు ఫుడ్, 3 పూట అంటే వాళ్ళ హోటల్ మాకు ఏది కంటే ఫుడ్. మా రెస్టారెంట్ ఉంటుంది, అమారా రెస్టారెంట్ అని సిద్దిపేట జనగాం రోడ్ లో బచ్చన్నపేట దగ్గర ఉంటుంది. ఇలా ఓను ఫుడ్ పెట్టారు. అక్కడికి వెళ్ళిన దానిలో వర్క్ చేసిన అందరు వచ్చి ఉప్పల్ పాలు అని పట్టుకోవడం, సెల్ఫీలు. అసలు వాళ్ళు అసలు నిజం చెప్పంటే మన తెలుగు రాదు వాళ్ళకు, టాక్ వాళ్ళ వేరే భాష అది, ఆ భాష రాదు. నువ్వెవరు అడిగారు యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ కొడితే నువ్వు ఇంత బాగా అని వాళ్ళు వచ్చి పట్టుకుని నచ్చిన ఫుడ్ పెట్టారు. అయ్యో ఒంటారు వచ్చి పట్టుకుండు సెల్ఫీ ఊద్దరు బాతాత వాటి. కానీ నాకు నిజం చెప్పంటే సాంగ్ వల్ల నాకు చాలా బయటకి ఎక్కడంటే బారుల్లా ఫామ్ హౌస్లా అత్తం సాయం సాంగ్ పెట్టి నాకు పంపిస్తుండ్రు. నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నిజంగా నా జీవితంలో నేను చాలా సాంగ్ చేసిన, చాలా ఫేమస్ అయిన బెట్టింగ్ యాప్లు ఇలాంటివి చేయలేదు. నేను ఎవరైతే మందిని మోసం చేసి 100 రూపాయలు దోచుకుని తినలే. బాలు అయితే ఒక చిన్న విషయం, ఇప్పటి వరకు ఏ మీడియా ఛానల్లో కూడా ఎవ్వరు కూడా నీకు ఈ ప్రశ్న అడగకపోవచ్చు. అయితే ఉప్పల్ బాలు కష్టపడుతున్నటువంటి టైంలో అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఫిజియోథెరపీకి సంబంధించినటువంటి వర్క్ కూడా చేసిండు, మసాజ్కి సంబంధించినని ఒక టాక్ ఉంది. అంటే ఎవరికైనా కాలు ఇరిగిపోయినా చేయి ఇరిగిపోయినా వాళ్ళకి చేసిండు అని అన్నారు. నిజమేనా అసలు ఇది వాస్తవమా? నేనైతే ఇప్పటి వరకు అయితే నేను ఏం చేస్తుంటే అఫ్సిగూడ్లో ఒక మేడం ఉండేది, సరదా స్కూల్ అని ఫేమస్. నిజం చెప్తామని అడిగినా నిజం చెప్పాలి. అఫ్సిగూడలో సరదా స్కూల్ అంటే చాలా ఫేమస్. సరదా స్కూల్ అంటే అఫ్సిగూడ సిగ్నల్ దగ్గరే ఉంటుంది, సుప్రభాత్ హోటల్ పక్కనే ఉంటుంది. ఆ హోటల్లో మేడం వాళ్ళ మామయ్యకి బాగాలేకుంటే ఆయనకు తాళం చేపించడం, బాత్రూమ్ పోతే కడగడం అలా చేశా. కానీ నాకు నెలకు 8,000 ఇచ్చారు. ఆ టైంలో 2007-8-9లో ఆ 8,000 నాకు అయితే 8 కోట్ల నాకు అనిపించింది. అంటే తోటి మనిషికి చేసిన సేవ గొప్ప. అది నేను చేశా. ఆయన చివరి సమయంలో ఆయన తానం చేశాను, ఆయన బట్టలు విండాను, ఆయనకు మొత్తం ఆల్రౌండ్. ఒక వైపుకు భర్త ఇప్పుడు కాలు ఇరిగి హాస్పిటల్ పడితే వైఫ్ ఎట్లా చేస్తారు, వైఫ్ ఎట్లనో
నేను చాలా మంది అన్నారు, నువ్వు ఇంత అందంగా ఉన్నావు, ఇంత సెక్సీగా ఉన్నావు, ఇంత ముద్దుగా ఉన్నావు, ఇలాంటి పని చేస్తున్నాను. అందంతో నాకు అవసరం లేదు, నాకు మనీ ఇంపార్టెంట్, మా ఫ్యామిలీ ఇంపార్టెంట్. సెక్సీ ఉన్నావు అన్నారా? చాలా మంది మ్యాక్సిమం చాలా మంది అన్నారు నువ్వు ఇంత అప్పుడే అన్నారు. టిక్టాక్ ముందే టిక్ టాక్ అసలు ఫేమస్ కాదు. నేను ఒక ఆఫీస్ బాయ్ చేసేటప్పుడు చాలా మంది ఏమన్నారు అంటే, నువ్వు దిస్ ఈజ్ చాలా అందంగా ఉన్నావు, ఇంత ముద్దుగా ఉన్నావు, ఇలాంటి పని ఎందుకు చేస్తున్నా అడిగారు. నేను చెప్పాను నాకు మనీ ఇస్తున్నా, నేను చేస్తున్నా, నేను అయితే తప్పు చేయట్లేదు, నాకు మనీ ఇంపార్టెంట్ అని చెప్పి అలాంటి పని చేసా. నేను ఆయన అట్లా ఇంకెవరికన్నా అంటే పర్సనల్ గా నేను చేసిన లైఫ్ లో ఆయన ఒక్కరికి, తర్వాత మా బావ వాళ్ళ డాడీకి చేశా, అంతేగాని వేరే వాళ్ళకి చేయలేదు. తప్పేం కాదు బాలు. కానీ నాకు ఇష్టమైన వాళ్ళు, నాకు ఇష్టమైన బావలు ఎవరైనా ఉంటే ఆయన కాల్ చేరిగితే వాళ్ళ వైఫ్ కూడా వెళ్ళి చేస్తా, నాకు కావాల్సిన వాళ్ళకి వస్తుంది. కానీ నేను భయపడను. ఉప్పల్ బాల్ ఏంటి ఫేమస్, ఇలాంటి ఫన్ చేయడం ఐ డోంట్ అండర్స్టాండ్. నాకు నేను వెళ్ళి సేవ చేస్తాను, నాకు ఇష్టమైన వాళ్ళు ఏమైనా అయితే వాళ్ళ ఏమి చేయడానికి రెడీ. ఓ సూపర్. అయితే పాట చేస్తున్న టైంలో ఈయన అరుచుడు కానీ లొల్లిపెట్టుడు కానీ, అరే ఏమన్నా గిట్లా అరుస్తున్నాడు అనుకున్నారా మీరు ఎప్పుడైనా? అంటే పాట ఉన్న షూట్ అయినంత సేపు చాలా సిన్సియర్ చేసిండు. ఓకే, ఇట్లా గ్యాప్ ఇస్తామా కథం షాక్ అయ్యారంటాడు. అయితే ఫేమస్ డైలాగ్ ఉంది ఈ మధ్యలో, సామాన్లు బాగుండాలా అంటారు. అవును. సో ఆ డైలాగ్ చెప్పి సెట్ మొత్తం ½ అసలు అప్పటిదాకా అసలు డాన్సర్స్ వీళ్ళందరూ మేము ఇందులో ఇంకోటి మర్చిపోయాను, విలేజ్ లో చాలా మంది వచ్చారు వీడియో చూడడానికి, వాళ్ళు ఎవరు పోలేరు, బైకులు కాదు పెట్టుకుని నా కోసం వెయిటింగ్. ఒక్క డైలాగ్ తోటి అసలు ఊరు మొత్తం తీసుకెళ్ళిండు అనమాట. ఏది సామాన్లు బాగుండాలా అంటే స్టార్ట్ చేసిండు. షురు అయిపోయింది. నా సామాన్ కూడా బాగుండే లైక్ కొట్టదు అని చెప్పిన గుర్తుంది. అవును. నా సామాన్ కూడా ఆ క్రౌడ్ మేమైతే ఊహించలే అంత మంది వస్తారని. ఆయన క్రేజ్ అది కూడా మాకు సపోర్ట్ అయింది అనుకోరు. ఎట్లా అంటే ఆ క్రౌడ్ మేము భయపడ్డామని, ఇక్కడ ఏం జరుగుతురు అని, ఇట్లా అంత జనాలు వచ్చారు విలేజ్ మొత్తం. రోడ్ పక్కన షూటింగ్, మళ్ళా వచ్చేపోయే బండ్లన్నీ నాకు అక్కడే. అని ఇంకోటి చెప్పాలి, ఇందులో కొంతమంది వీళ్ళు మన ట్రాన్స్జెండర్స్ కూడా చేశారు. వాళ్ళు మన సిద్దిపేట, కొంతమంది ఏమో హైదరాబాద్ నుండి వచ్చారు బాలు వాళ్ళ ఫ్రెండ్స్, కొంతమంది ఏమో మా సిద్దిపేటలో సునీత అక్క వాళ్ళ టీం మెంబర్స్ వాళ్ళందరూ. ఆ అక్కకి ఫోన్ చేస్తే పంపించింది. ఇంటర్వ్యూ జరుగుతున్నాడు, ఎవరిని లైటింగ్ వేరే నిన్నే చూస్తున్నా. మొగోళ్ళు వస్తే కథం అసలు అలాంటి ఏముండదు, ఇద్దరు మొగలు గొప్ప చెప్తున్నాడు. చెప్పండి చెప్పండి సుమన్ గారు చెప్పండి. అయితే వాళ్ళు కూడా యాక్చువల్లీ స్పెషల్ థ్యాంక్స్. అడగగానే అక్క ఇట్లా ఉంటుంది సాంగ్ అని ఎక్స్ప్లెయిన్ చేయగానే, అలాంటి అంతకుముందు తెలుసు వాళ్ళకు కూడా, మన యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది ఫోక్ సాంగ్స్, మాట్లాడగానే వాళ్ళు పంపిస్తామని చెప్పి పంపించారు. వాళ్ళు కూడా యాక్చువల్లీ థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే మేము అనుకున్నాం వస్తారో రారా అని. కొంత హైదరాబాద్ నుండి వచ్చారు, వాళ్ళకి అండ్ సిద్దిపేట వాళ్ళకి ఎస్పెషల్లీ బాలుకి వెరీ వెరీ థ్యాంక్ యూ. అంటే షూటింగ్ లో ఎంత ఫన్ అంటే గ్యాప్ దొరికితే చాలు కామెడీ ఎవరికి కూడా బోర్ రాకుండా. ఒక్క విషయం ఏంటంటే బాలుకు ఫోన్ పిచ్చి, ఇన్స్టాగ్రామ్ పిచ్చి, ఇది ఒకటైతే కరెక్టే. హలో నేను ఫోన్ వాడినా దొరికితే వాడలేదు కానీ మన గ్యాప్ ఇస్తాం కదా, ఆ టైం లో వాడుకున్నాడు. హలో నేను ఫోన్ కన్నా వీళ్ళని బాగా లైక్ చేసి వీళ్ళని సతాయించి ఫండ్ నవ్వుపిట. మ్యాక్సిమం చెప్పాలంటే వేదాంత ఇంకో విషయం చెప్తా, తను ఎవరితో అంత క్లోజ్గా ఉండడు. ఆ షూటింగ్ అప్పుడు ఎలా చేయాలి వీడియోని ఆలోచిస్తాడు. ఈయన వెళ్ళి నేను రెచ్చగొట్టడం, ఏంటి సతాయించిన బాగా ఫుల్. నాకు ఈయన సతాయించడం ఎందుకంటే ఈయన ఎందుకు ఇంత డల్ ఉంటాడు, ఇంతమంది మాట్లాడుతాడు, ఈయన పెద్ద అలా సతాయించడానికి మంచి కోఆపరేట్ చేసి. కానీ ఈయనకన్నా ఇలా ఫ్రెండ్ ఉంటాడు ఒక ఆయనకైతే 100 ముద్దులు పెట్టింట ఆ సీన్ లో. ఆయన నిజం చెప్పంటే ఆయన జాబ్ చేస్తాడు, వాళ్ళ ఫ్యామిలీ కానీ ఆయన కానీ నిజం చెప్పాలంటే వీడియోలు ఆయన ఎప్పుడు చేయడంట. వాళ్ళ విలేజ్ లో ఆయన టిక్ టాక్ చేసింది కానీ చిన్న ఫన్నీగా వాళ్ళ పాపలతో పెళ్ళి ఉప్పల్ బాల్ తేంది అలా చేసావని వాళ్ళ బాల ఫుల్ నవ్వుకుందంట. ఈ గుడ్డు బస్ చేసిన వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అడిగారంట, అదృష్టం అన్న. ఆయన అయితే 100 ముద్దులు పెట్టింట ఆ సీన్ లో, అంటే ఆ ముద్దు పెట్టే సీన్ అన్నట్లు. అయితే ఆయన అసలు ఎవరో చేయడు, కానీ ఆయన ఆ వీడియో పెట్టినందుకు కూడా వద్దు అనే లెక్క చేస్తే వద్దనాలి. కానీ ఆయన పర్వాలేదు నేను ఏం కాదని చెప్పి పెట్టాడంట. నాకు నిజంగా హ్యాపీగా అనిపించింది ఆయన చూస్తే. సొంతం నీకు ఏమంటే నాకు తెలియదు. అయితే ఇప్పుడు మీ ఛానల్లో ప్రతి పాటకు వీళ్ళే డైరెక్షన్ చేస్తారు. ఇప్పుడు సుమన్ వాళ్ళే మాక్సిమం, ఎందుకనంటే నేను యాక్చువల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. సో మాక్సిమం సుమన్ శివాని వాళ్ళే మాకు ముందు నుంచి ప్రతి పాటకి చేస్తున్నారు. చాలా సీనియర్స్ ఫోక్ లో, చాలా సీనియర్ వాళ్ళు. ఎందుకంటే నాగులం ఫస్ట్ మేము అనుకున్నాం అసలు వీళ్ళు నిజంగా సుమన్ శివ అంటే తెలియదుగా మనకి వాస్తవం. సో వచ్చిన తర్వాత వీళ్ళు కోఆపరేటివ్, సో కాస్టింగ్ అంతా వాళ్ళే చూసుకుంటారు. సో మాక్సిమం ఈ కాస్టింగ్ ఎవరెవరు ఉన్నారో రిమైనింగ్ ప్రతి కూడా వాళ్ళే చూసుకుంటారు. 1 సెకండ్ ఒక్కసారి బయటికి వెళ్ళొస్తా. నేనెందుకు బయటికి? నేను నువ్వు మధ్యలో ఒక్క నిమిషం అంటే అర్జెంట్ జర లైట్ ఆన్ చేసుకో, పాములు ఉంటాయి.
ఏడికి వచ్చిన 2 నిమిషాలు ఏం లేదు, చిన్న పని చెప్పు కదా చిన్నప్పటి సూత్రం వచ్చింది దానికి పెద్ద దాచిపెట్టిన- అర్జెంట్ వస్తుందని అంతే. సో చలో మనం ఏడున్నాం సుమన్ శివాని వాళ్ళ చెప్పండి. అయితే వీళ్ళు సుమన్ శివాని వాళ్ళే కంప్లీట్ గా హమారే విలేజెస్ యూట్యూబ్ ఛానల్ కి సో డైరెక్షన్ చేస్తున్నారు. తర్వాత కాస్టింగ్ వీళ్ళ కంప్లీట్ గా టీం అంతా వాళ్ళే చూసుకుంటున్నారు. కాస్టింగ్ అయి ఉండొచ్చు. సో సాంగ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సాంగ్ ఒకటి కాన్సెప్ట్ చెప్తున్నాను వాళ్ళకి. సో కాన్సెప్ట్ రిలేటెడ్ గా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరిని చూస్ చేసుకోవాలి, సింగర్ ఎవరు చూస్ చేసుకోవాలి, మొత్తం వాళ్ళు చూస్తున్నారు. మాట్లాడుతున్నాడు సారీ చెప్పండి. సారీ. సో కంప్లీట్ గా వాళ్ళే చూసుకుంటున్నారు. వాళ్ళే చూసుకుంటున్నారు. గ్రేట్. అంటే మ్యూజిక్ డైరెక్టర్ కూడా వాళ్ళే చూస్ చేస్తున్నారు. సో మొత్తం ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ వాళ్ళ చేతిలో పెట్టేస్తారు. వాళ్ళ చేతిలో పెట్టేస్తున్నాను. సో నేను ఓన్లీ ఏంటనంటే ఏ రోజు అయితే సాంగ్ ఉంటుందో ఆ రోజు వెళ్తున్నాను. సాంగ్ సెలెక్షన్ ఎట్లా నడుస్తుంది? సాంగ్ సెలెక్షన్ ఎట్లా అంటే ఒక కాన్సెప్ట్, ప్రతిదీ ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా వెళ్తున్నాం. సో ఇప్పుడు అత్తర్ సాహెబ్ ఒక కాన్సెప్ట్, నెక్స్ట్ పాయ్ అయిపోయి అని ఒకటి, అంటే మ్యారేజ్ గురించి ఒకటి తీసినాం. అంటే ఫస్ట్ టైం అండి యూట్యూబ్ లో 8 యూట్యూబ్ జోడీస్ ని పెట్టి ఒక ఎక్స్పెరిమెంట్ చేసినాం. ఓ గ్రేట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది థ్యాంక్ యూ. ఇప్పుడు అత్తర్ సాహెబ్ అనే పాటను ఫస్ట్ పాట వచ్చినాక బాల్ వచ్చిందా, బాల్ వచ్చినాక పాట వచ్చిందా? జనరల్ గా ఏంటనంటే ఫస్ట్ మేము కాన్సెప్ట్ అనుకున్నాము అత్తరు సాహిబ్, ఎందుకనంటే మనము చిన్నప్పటి నుంచి ఇప్పుడు 90s కిడ్స్ అంటాం కదా. సో ఆ టైంలో ఏంటంటే అత్తరు సాహిబ్ మంచోడం అనే సాంగ్ అనేది సో మన దగ్గర చాలా ఫేమస్. సో తర్వాత శివనాగులు జనరల్ గా చూసినాను యూట్యూబ్ లో, ఈయన ఎప్పుడైనా వాడిండి ఆ పాట అని. సో అప్పుడు వాయిస్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా రావాలి నాకు అనే కాన్సెప్ట్ తోటి అత్తరు సాహిబ్ మంచోడు అంటే లేటెస్ట్ ట్రెండ్ కి తగ్గట్టు ఉండాలి. సో ఫస్ట్ ఏంటంటే బాలుని అనుకున్నాం. అంటే బాలుతో ఒక కాన్సెప్ట్, అంటే ఫస్ట్ ఏంటంటే యూట్యూబ్ లో ఎవరు ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ లో ఎవరు ఫేమస్ ఉన్నారు, సో ఎవరిని చూస్ చేసుకోవాలి. సో చూస్ చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఈయన ఫిక్స్ అయిపోయినాం మేము. సో ఈయనకి ఏ సాంగ్ అయితే ఆప్ట్ అవుతుంది, సో ఎట్లా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అత్తర్ సాహెబ్ సాంగ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఒక లెజెండరీ యాక్టర్ చేశారు. సో ఆయన తర్వాత మళ్ళీ మనం ఆ స్టాండర్డ్ తగ్గియొద్దు, అట్లానే వేరే వాళ్ళు పెడితే నాకు యాక్సెప్ట్ కాలేదు. సో అట్లా ఉప్పల్ వాళ్ళు మేము చూస్ చేసుకున్నాం. చూస్ చేసుకుంటే 100% న్యాయం చేసిండు మాకైతే. చేసింది న్యాయం అయితే చేసింది, అన్యాయం కాలేదు. ఓవరాల్ గా షూట్ అంతా అయిపోయి ఇక అప్లోడ్ కి వస్తున్నది అనుకునే టైంకి మీరు అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేసి, ఎంత వ్యూస్ అవుతాయి అని ఎక్స్పెక్ట్? జనరల్ గా అయితే మేము ఫుల్ సాంగ్ కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినాము. ఈ సాంగ్ ఏంటంటే ఉప్పల్ బాబు ఒక్కడే నోన్ పర్సన్, రిమైనింగ్ అంతా అన్నోన్ పీపుల్. ఓకే. సో అట్లా అయ్యేసరికి ఏంటంటే మాకు ప్రోమోకి 5 lakhs వస్తారు క్రేజ్. సో దీనికి మనకు స్టార్టింగ్ లో ఒక 10 lakhs 15 lakhs వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఇంకా వెళ్తుంది, కాకపోతే ఫుల్ సాంగ్ కొంచెం స్లో వెళ్తుంది. కాకపోతే మేము కామెంట్ చూసినాం అనమాట. సో మిగతా సాంగ్స్ కామెంట్ చూస్తే ఒక 10 millions 20 millions వెళ్ళిన వాళ్ళకి కూడా ఒక 200-300 కామెంట్స్ ఉంటాయి. కానీ ఉప్పల్ బాలు సాంగ్ అయితే 500 కామెంట్స్ వచ్చినాయి. సో ఈ 500 లో 200+ బెట్టింగ్ యాప్స్ చేయలేదు. ఉప్పల్ బాల్ మంచోడు, ఉప్పల్ బాల్ మేము అసలు నెగిటివ్ ఏమైనా వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేసినాం, కానీ సింగిల్ కామెంట్ కూడా నెగిటివ్ రాలేదు. అదే విషయం ఏంటంటే మన నిజాయితీ, మన ధర్మం ఏదో ఒక రోజు సమాజం తల ఎత్తి సెల్యూడ్ కొడుతుంది అంటే ఇదే. అట్లా నువ్వు నిజాయితీగా ఎన్ని సంవత్సరాల నుంచి ఎంత కష్టం వచ్చినా ఒక రూపాయి సొమ్ము కూడా అడ్డమైన సొమ్ము తినలేవు. కాబట్టి ఈరోజు నీకు నువ్వు అనుకున్న కళారంగంలోనే అవకాశాలు, అభిమానాలు, అద్భుతమైన కామెంట్లు వస్తున్నాయి. ఇంకా నీ అదృష్టం వాస్తవానికి. అంటే నా అదృష్టం అనుకోను, నిజం చెప్పాలంటే నాకు జెన్యున్గా నాకు అంటే కొత్తలా అయినప్పుడు చాలా మంది అన్ని రకాలుగా నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టారు. కానీ నేను అన్ని తట్టుకుని ధైర్యంగా ఉన్నా కదా. చాలా మంది అంటారు నువ్వు గ్రేట్ బాలు అంటారు. మా చుట్టాలు కూడా చాలా మంది ఫంక్షన్ కూడా విలువలేని రోజులు ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే వద్దు ఇలాంటి వీడియోలు చేయకూడదు, చుట్టాలు పిలుస్తారు. వాళ్ళ పిల్లలు కూడా నాకేం వస్తుంది, నాకు డబ్బులు వస్తుంది, నాకు మనీ వస్తుంది. అంటే నీ సొంత ఫంక్షన్ లో కూడా నేను పిలవలేరు స్టార్టింగ్ లో. ఇప్పుడు రమ్మంటారు కానీ ఇప్పుడు నేను వెళ్ళట్లేను. ఒకప్పుడు వద్దన్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు పిలుస్తున్నారు అంటే నేను పోని ఎవరైనా మోసం చేసి 1000 రూపాయలు ఎత్తుకున్నాను, 200 ఎత్తుకున్నాను, ఉప్పల్ బాల్ దొంగ అన్నాను అనుకో, అప్పుడు నేను ఏం చేస్తాను అంటే నన్ను దొంగ అంటున్నప్పుడు నేను లైవ్ తీసుకుంటా. కానీ నేను ఎవరైనా డబ్బులు తీసుకుంటలేను, నా ఓన్గా నేను రీల్ చేసుకుంటున్నా. నాకు ఏమైనా బర్త్డే వీడియో ఉండి 1 రూపాయి చేస్తాను, ఏమైనా ఫంక్షన్ వీళ్ళంటే 10 రూపాయలు ఇస్తే వస్తాను. పుక్కడికైతే రాను. అదే ఉప్పల్ బాలుని ట్యాంక్ బండ్ దగ్గర కూడా ఒకసారి కొట్టినట్టున్నారు కదా. ఒక నిజం చెప్పాలంటే నేను ఒక రామ్నగర్ ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు కూడా మజాక్లో ఎవడు ఇట్లా ఇంటికి నుంచి పట్టుమని కొట్టింది జోక్లా కొడితే అప్పుడు చాలా పెద్ద కేసులు అయితే మా బావ ఈ రోజు ఇంకోటి కొట్టి రేపు ఇంకోటి కొడతాడు. వాడు ఎలా కొడతాడు ఆఫ్టర్ ఆల్ నువ్వు అన్నం తిన వాడు ఇవ్వడు అని చెప్పి కేసు అయి పెద్ద గొడవ చేస్తే అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇవ్వడు నా దగ్గరికి రావట్లేదు. అంటే అట్లా కాదు, ఎక్కడ పోయినా అవమానాలు చేయడము, నిన్ను చెడాయించడం జరిగినాయి. చాలా జరిగినాయి. నేను అనుకున్నాను మీరు పిలిస్తే నేను వచ్చాను కదా, వీళ్ళు అనడం ఎందుకు అని కూడా ఫీల్ అయినా. డీసెంట్ గా చెప్పాలంటే కూడా నాకు రీసెంట్ గా ఇంగ్లీష్ పర్ఫెక్ట్. మొన్న బొంబాయి వెళ్తాను. బొంబాయి వెళ్తే అక్కడ బాగా రిచ్ పీపుల్స్ ఎవరు వచ్చారు ఫ్యామిలీ. 2 అమ్మాయిలు 3 అమ్మాయిలు, ఒక అబ్బాయి, వాళ్ళ డాడీ, వాళ్ళ మమ్మీ. ఈ ఉప్పల్ బాల్ నాకు ఫోటో వాళ్ళని ఉప్పల్ బాల్ నాకు చాలా ఇష్టం అని చెప్పి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వచ్చి ఫోటో తీస్తున్నారు. వాళ్ళ చెల్లెలు 2 అమెరికా నుంచి వచ్చారంట.
నిజంగా ఆర్ట్ఫుల్ చెప్తున్నా యూర్ గుడ్ పర్సన్ నువ్వు అని ఇట్లా పట్టుకుని అంత ఫోటో దిగుతుంది. నాకు ఇక అమ్మాయిలు దిగితే ట్రోలింగ్ అయ్యి మళ్ళీ ఏమైనా వాళ్ళు నా వాళ్ళలో బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పి నేను కొంచెం ఇట్లా పడ్డా సైడ్ కు. ఒక అమ్మాయి దాంట్లో చీకి ఇంత ఫోటో అవసరం అని అడిగి చీచి అన్నది. నేను ఆగాను, ఒక నిమిషం ఆగాను చెప్తే ఆగింది. ఎయిర్పోర్ట్ లోనా? ఎయిర్పోర్ట్ లో కాదు, దర్గా దగ్గర. ఓకే. నేను అన్నాను చీచి అన్నావు రీజన్ ఏంటి చెప్పమని అడిగిన. చీచి అన్నావు, మీ మమ్మీ మీ డాడీ దిగిన మీ చెల్లి దిగిన ఫోటో, వాళ్ళు అందంగా ఉండ్రు, నువ్వు నల్లగా ఉన్నావు, అసలు నీతో ఫోటో కాదు కదా, నీ మొగ నేను పిలిచి మాట్లాడుతుంటే నాకు ఇజ్జత్ పోతుంది, ఒకటి చూసుకో, వీళ్ళిద్దరికి మంచి పెళ్లి అవుతుందేమో, నువ్వు నిజంగా దరిద్రంగా ఉన్నావు, నేను చేసుకుంటాడు ఎవరు కూడా చేసుకోడు కూడా, నీ వీడియో పెడితే సారీ అన్న తప్ప. చిచ్చి అనేది ఏంటంటే ఒక విషయం విను, నేను బట్టలు లేకుండా ఉన్నాను అనుకో, నేను ఒక బట్టలు ఇప్పి చేసిన అనుకో చిచ్చి అని ఫీల్ అవుతా. నేను బట్టలు వేసుకుని ఒక మనిషి చిచ్చి ఎలా అన్నావు, నువ్వు నిజం చెప్పండి నేను హెయిర్ ఉంది తెల్ల ఉన్నా, నువ్వు కర్రే ఉన్నావు, నిజం చెప్పండి నేను ఎవరు చేసుకున్నా వేస్ట్ కూడా పెద్ద అని తిట్టాను, సారీ అన్న తప్పైందా. నేను అన్నా ఏ మనిషి అని ఎప్పుడు మనం తక్కువ వేసి ఏ మనిషి చీప్ గా చూడొద్దు సమాజం. నాకు కోరిక అదే. ఇప్పుడు చీ అంటే అర్థం ఏంటి, ఇప్పుడు అంబానీ ఉంటాడు, కొన్ని కోట్లు ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీ దిస్ ఈజ్ అవర్ పని మనుషులు టాకింగ్. నేను వాళ్ళ ఫంక్షన్లలో కుక్కలు కూడా నడుస్తుంటాయి లోపల, నడుస్తాయి కదా. అంబానీ ఏం విలువ, ఇంత డబ్బు విలువ. అంబానీ ఏం తింటారు, అన్నం తింటారు. అంబానీ చచ్చిపోతే ఏడ పెడతారు, మట్టిలోనే పెడతారు. ప్రత్యేకంగా మౌల్వీని డైరెక్ట్ పంపలేదు కదా, నేను కూడా చచ్చిపోతే మట్టిలో పెడతారు. ఆయన నాకు డబ్బులు ఉంటే నాకు డబ్బులు లేవు అంతే తేడా. కానీ 100 మంది పోతే 1000 మంది ఫోటోలు దిగుతారు రూపాయలని. ఇప్పుడు అమ్మని పోతే 1,00,000 మంది వస్తారు, నాకు 1,00,000 మంది వచ్చినప్పుడు నాకు 50,000 మంది వస్తారు కదా. నేను అమ్మాయితో పోల్చుకుంటున్నా. చీ అంటే నాకు నచ్చదు. నీకు అందం ఉంటే, నీ బాడీ ఉంటే, నీకు పెద్ద టచ్చర్ ఉంటే చూపించుకోరా ఆయన, నాకెందుకు, నువ్వు అమ్మాయి ఏరే తోపుగా నాకెందుకు, నువ్వు ఎవరు రూపాయి పెట్టావు. నేను విషయం వచ్చిందని అడుగుతున్నా, నీకు ఏమంటారు కాంపిటీషన్ లా ఏమంటారు బాపట్ల దుర్గా వస్తున్నాడంట, నిజమేనా? బాపట్ల దుర్గా మెంటాలిటీ వేరేనా? అది కూడా చెప్తా. తను ఏంటంటే మొత్తం ఓపెన్ ఉప్పల్ బాలుని దాటిపోతున్నాడు బాపట్ల దుర్గా బాదం పాలతో అంటూ కదా. నేను బాపట్ల దుర్గలా చేస్తే ఇంకా బాపట్ల దుర్గ డబల్ అవుతా. బాపట్ల దుర్గ నన్ను గ్రాండ్ చేయండి, నాకు ఇట్లా చేసి ఇష్టం అంటుండు. నేను అన్నాను అనుకో, మా పెద్దమ్మ కూతుర్లు చూస్తారు, మా మామయ్య కూతుర్లు చూస్తారు, మా సొంత బావ చూస్తారు, మా సొంత చెల్లి. ఇప్పుడు మా చెల్లి ఇంటికి పోతాను, ఇప్పుడు రాఖీ గడిచిపోతా, ఏందన్నా నువ్వు అలా మాట్లాడుతుండు. తనేమంటుండు, నాకు 10 మంది రేప్ చేయండి, నాకు ఇట్లా ఇష్టము, నన్ను ప్రేమించాలంటే 1,00,000 మంది ఎవరు అంటే అర్థమైంది. ఇప్పుడు నేను మాట్లాడాను, వీడియో కాల్ మాట్లాడి ఫోన్ మాట్లాడ. తను ఏంటంటే తన మొత్తంగా ఫ్రీ అయిపోయాడు, అంటే ఓపెన్ అయిపోయాడు. ఏదో గడియారం ముల్లెక్కడ ఆయన్ని కనబడతలేదంట, నాది లోయేనా నా లో అంటే నేను అట్లా చెప్పలేను ఏదంటే, ఎందుకంటే అలాంటి వీడియోలు చేయను. నేను చేయాలనుకుంటే ఇప్పుడు చెప్తాను, హాయ్ అండి నేను ఉప్పల్ పోవాలండి, నేను ఇది ఇస్తానండి, ఈయన నాకు అంటే అది కరెక్ట్ కాదు, అంటే నాకు నచ్చదు. ఓపెన్ చెప్తున్నా, నేను అలాంటి చేయను. ఎందుకంటే నా చుట్టాలు చూస్తారు, మా పెద్దమ్మ కూతురు చూస్తారు, నా ఫ్యాన్స్ చూస్తారు, కొన్ని ఫ్యామిలీ మంది నన్ను ఇష్టపడతారు. వాళ్ళ మంది వాళ్ళకి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ. నేను చేసేదంటే నేను ఏంటంటే ఫ్యామిలీ నవ్విస్తాను. హాస్పిటల్ ఎవరైనా వండుకుని కూడా ఉప్పల్ బాల్ వీడియో చూస్తారు, నవ్వాలి. కానీ నేను నాకు సిక్త్ అంటే అర్థమైంది, అది కొంచెం నువ్వే ఉన్నవేదంతూ లిమిట్ టాకింగ్ నాకు నచ్చాయి, నేను చేయాలని పను, నాకు ఇష్టం ఉండదు. నేను చేసిన అనుకో ఓపెన్ గా నేను బాగా దుర్గా ట్రిపుల్ అవుతా. అలాంటి ఫేమ్ వద్దు, నేను చేసిన వీడియోలు 10 మంది నవ్వుకోవాలి, అది కావాలి. కానీ అలాంటి బ్యాడ్ కామెంట్స్ నేను చేయను, అలాంటి మోసం చేసి వీడియోలు నేను పెట్టలేను నా ఐడియా, నాకు ఇష్టం ఉండదు. ఉప్పడ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఒకటి అర్థమైంది, మనం ఏదైనా మాట్లాడితే నవ్వేటట్టు ఉండాలి కానీ నవ్వుల పాలు కావద్దు అన్నట్టు నాకు అనిపించింది. ఇప్పుడు నన్ను పెట్టుకున్న వీళ్ళు ఇలా ఛానల్లా ఉప్పల్ బాల్ పెట్టుకుని చాలా గ్రేట్ అనాలి. గానం ఎందుకు పెట్టుకున్నారు ఆయన, మీరు మంచి ఛానల్ అన్నా అనుకో, అప్పుడు మళ్ళీ సార్ నన్ను 2వ సాంగ్ విలువరు కదా. అయితే 2వ సాంగ్ అంటే గుర్తొచ్చింది, మళ్ళీ మనం ప్లాన్ చేసే అవకాశం ప్లాన్ చేస్తున్నాం ఆల్రెడీ. ఇదే పాటనే ఆల్రెడీ డీజే వర్షన్ కి ప్లాన్ చేస్తున్నాం, ఇంకొంచెం డిఫరెంట్ గా, కొంచెం టైం తీసుకున్నా సరే కొంచెం డిఫరెంట్ గా. బాలుకి మంచిగా ప్రాక్టీస్ పెట్టి డాన్స్ అది అంతా ఒక 2-3 days అయినా సరే మంచిగా ఒక ఇంకా వేరే వర్షన్ అంతా వేరేగా ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాం. సూపర్. అయితే ప్రజెంట్ ఫోక్ ఇండస్ట్రీ ఎట్లున్నది, మంచిగా నడుస్తున్నదా, ఎట్లున్నది? అంటే జనరల్ గా ఆ డేస్ అంటే ఒక 5 సంవత్సరాలు వెనకపోతే ఫోక్ ఇండస్ట్రీ అన్నా ఆర్టిస్టులు అన్నా దానికంటూ ఒక విలువ కానీ వాళ్ళు తీసుకునే డబ్బు కానీ అంతా కూడా అందుబాటులో ఉండే ప్రొడ్యూసర్లకు. ఈరోజు పరిస్థితి చూస్తే ఒక్కొక్క ఆర్టిస్టు ఆ రోజు ఒక పాట మొత్తం అయిపోయే ఖర్చు ఒక ఆర్టిస్ట్కి ఇచ్చే పరిస్థితి వచ్చింది. అవునన్న, అప్పుడు ఎగ్జాంపుల్ మనం చేసినాం ఒక సాంగ్, అప్పుడు ఇక మీకు తెలిసి ఆ పేమెంట్ ఎంత, ఆ పేమెంట్ కి డబుల్ ట్రిపుల్ అడుగుతున్నారు ఇప్పుడు. ప్రొడ్యూసర్లు ఏం కావాలి, కళాకారులుగా రైటర్గా ఉన్న వాళ్ళు ప్రొడ్యూసర్ వాళ్ళే చేసుకుంటున్నారు, నా పాట నేను రాసుకొని చేస్తాను. ఆర్టిస్ట్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు భయపడుతున్నారు.
నేను ఎట్లా చేయాలి ఈ పాటనని. ఒకటి వింటావా? పెట్టుకునే వాళ్ళని ఎప్పుడు పెట్టుకోవద్దు, కొత్త వాళ్ళని చూపియాలి. ఒకటే సాంగులు చేసే వాళ్ళని ఒకరినే చూపిస్తే ఇతరులు కూడా ఉంటారు. ఇప్పుడు చాలా మంది డాన్సర్స్ ఉంటారు అమ్మాయిలు. ఇప్పుడు ఒకటే అమ్మాయిని 100 దాంట్లో చూపిస్తుంటే ఆమె ఒకటే యాంగిల్ చూపిస్తుంది. కొత్త స్టెప్ ఏముంది, ఇలా ఇలా ఆ స్టెప్పులు మేము చేయలేమా? అది కొత్తలో మీరు పెట్టుకున్నారు అనుకో, వాళ్ళకు కూడా ఫేమ్ వస్తుంది. మంచి ఆలోచన ఉంటుంది, బాగా ఆలోచన మంచిగా. రాను బొంబాయికి రాను అమ్మాయి, కొత్త అమ్మాయి వచ్చింది, ఒక సాంగ్ తో మంచి అయిపోయింది అమ్మాయి, గుడ్. అలాంటి అమ్మాయిలు నేను జనును చెప్తా. మొన్న ఒక జనవరికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి సాంగ్ చేశారు, మీరు ఇన్స్టాగ్రామ్ లో చూసినారేమో. ఆ అమ్మాయి ఒక 4th క్లాస్ 5th క్లాస్ ఏది నీ మెడల్ నా మెడల్ నిమ్మల దండని సాంగ్ చేసింది. గమనించి ఒక బక్క పోరగాడు పంజాబ్ డ్రెస్. నిజం చెప్పాలంటే ఆ పోరగా నా పిల్లలు చూస్తే నాకు ఏమైనా తెలుస్తుంది కదా, నా ఐడిలో వాళ్ళ ఫోటో పెట్టి వీళ్ళకు ఒక అవకాశం ఇవ్వని చెప్పి కాలు మొక్కలు అనిపించింది. ఎందుకంటే అమ్మాయి ఎవరో తెలియదు, 4th క్లాస్ అమ్మాయి ఏం స్టెప్ వేసింది తెలుసా, మంచి మంచి ఫోక్స్ గానే బాగా చేసింది. నేను షాక్ అయినా. ఆ అమ్మాయి నా టేరెస్ కూడా పెట్టుకున్నా ఇన్స్టాగ్రామ్ లో, గుడ్ అమ్మా నువ్వు గుడ్ అన్న. అలాంటి వాళ్ళకి అవకాశం ఏమి పెట్టుకుని ఎందుకు పెట్టి లక్షలు ఇస్తారు మీరు, నాకు అర్థం కాదు. వాస్తవాన్ని చెప్పాలంటే అప్పట్లో యూట్యూబ్ రెవెన్యూ ఇప్పటిది ఆలోచించుకుంటే అప్పుడే ఎక్కువ వస్తుంది. అవును, ఇప్పుడు యూట్యూబ్ రెవెన్యూ కూడా లేదు వస్తున్నది, పెట్టుబడి ఎక్కువైంది. అవును, పెట్టుబడి ధర వస్తలేదు. ఇక్కడ కూడా ఒక నేను చెప్దాం అనుకుంటున్నాను మీకు, అందరికి ఏంటంటే యూట్యూబ్ లో లక్షలు వస్తాయని ఒకటి ఉంటుంది. కానీ నేను ఫస్ట్ లో నాకు కూడా తెలియదు, తర్వాత క్యాలిక్యులేట్ చేసి కొంచెం అనాలిసిస్ చేసిన తర్వాత 1 మిలియన్ పోతే 25,000 to 30,000 మాక్సిమం ఏమో ఉంటుంది. అంటే ఒక హీరో కానీ రెమ్యునరేషన్స్ వాళ్ళు ఆలోచించరు. సో వెరీ సింపుల్గా ఏంటిది 25,000, 30,000, 35, 40, 50 దాకా వెళ్తున్నాయి. సో అంటే ఒక 2 మిలియన్ వచ్చేంత వరకు ఒక ఆర్టిస్ట్ రెమ్యునరేషన్ మనం ఇవ్వలేకపోతున్నాం. సో వీళ్ళు కూడా ఇక్కడ ఏంటంటే అరే యూట్యూబ్లో ఇంత రెవెన్యూ వస్తుంది అని వీళ్ళు ముంబడి ఏంటంటే ఒక 2-3 హిట్లు కొట్టిరా కథం 35,000, 40,000, 50,000 వెళ్ళిపోతున్నాయి రెమ్యునరేషన్స్. అంటే పెట్టుకోవద్దు మరి, ఎందుకు పెట్టుకుంటారు మరి అడిగినట్టు. ఇంకో అమ్మాయి అసలు ఇన్స్టాగ్రామ్ లో పెట్టండి, నువ్వు కూడా 40,000 అడిగినావు, అది మర్చిపోకు. నేను ఒకటి ఇష్టం, నేను 40 కావాలన్నావు నువ్వు కూడా. నేనేమన్నా 20 దిగినవేమో కానీ నేను ఒకటే చెప్పిన తెలియదు కానీ డైరెక్ట్ గా అడిగింది 20,000 అని. 20,000 అడిగిండు, 20,000 నేను అన్నాను మీరు ఓకే అని చెప్పేస్తాం. ఎందుకంటే 20,000 రూపాయి కూడా ఎక్కువ కంపేర్ టు అదర్స్ రీజనబుల్ అడిగిండు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇంటర్వ్యూస్ అడుగుతాం అనుకో, జనరల్ గా మనం వెళ్ళి కొంచెం మీరు ప్రమోషన్ చేయండి అంటే ఏ టైం అయినా ఇన్స్టాగ్రామ్ లో టక్కున పెట్టిన పోస్టులు. అదే కొందరు వేరే వాళ్ళకి అడిగినాను మనం ఒక 10-15 టైమ్స్ అడుకోవాల్సి వస్తుంది. అసలు వీళ్ళకు ప్రమోషన్ చేసిన 1 రూపాయి అడిగింది అడగండి, లేదు అడగలేదు, ఓపెన్ ఇది కూడా వచ్చాను. ఇప్పుడు నాకు ఇప్పుడు ఇంత టైం వేస్ట్ చేసుకుని నేను ఇప్పుడు ఏదో ఒక బావదారికి పోయినా అనుకో, ఒక బర్త్డే చెప్పిన ఎవరైనా శంషాబాద్ ఎవరైనా పిలిచిన అనుకో, పోతే నాకు ఒక మాట 1000 రూపాయలు పడిపోతాయి, 1000 రూపాయలు ఏంది, జస్ట్ బావా మన ప్రేమ ఇది కావాలంటే తెప్పిస్తాం, 3,000 తీసుకోవచ్చు. ఒక మాట అంటే నా పడితే నాకు అవసరం పడుతుంది కదా, తీసుకోండి అంటే తీస్తే ఎందుకు వచ్చిన ఫ్రీగా, నేను ఫ్రీగా ఎందుకు వచ్చిన అంటే ఇలా చాలా నాకు అవకాశం ఇచ్చింది. ఇలా ఛానల్ నేను ఫేమస్ చేయాలి, నాకు అవకాశం ఇచ్చారు. నాకైతే ఇప్పుడైతే నిజం చెప్పాలంటే నేను ఓపెన్ చెప్తా, నిజం చెప్పాలంటే ఈ నెల పోయే నెల దళితం నాకు నెలకు 80,000 వస్తుంది. అది కూడా ఏం చెప్తానంటే నేను ఒక కిస్మత్ జైల్ మండికి బ్రాండ్ అంబాసిడర్, 16 బ్రాంచ్లకు నేను హెడ్. అంటే దాన్ని ప్రమోషన్ చేయలేదు, నాకు నెలకు 80,000 ఇస్తున్నారు. నేను అదే ఫిక్స్ అయిపోయినా, అదే చేసుకుంటున్నా. ఇంటర్వ్యూలు అని 1,000-2,000 వస్తున్నా, అవి కూడా అప్పుడప్పుడు వస్తుంది. అంటే సీజన్ బట్టి, పెళ్లి సీజన్ బట్టి పార్ట్ టైం మళ్ళీ ఈవెంట్లు వస్తున్నాయి, పెళ్లిళ్ళు అంటే హల్దీ ఫంక్షన్. ఎంత తీసుకుంటున్నావు ఇప్పుడు విషెస్? 500, 1,000, 2,000 డాన్ చేసి నీళ్ళు పోసుకుంటే డిఫరెన్స్. మామూలు చెప్తే 500 అట్లా. నీళ్ళు పోసుకొని చెప్తే ఒక లెక్క, పొట్టిగా చెప్తే ఒక లెక్క, షర్టు లేకుండా చెప్తే ఒక లెక్క, వేరియేషన్స్. మరి అంతే కదా. శారీ కట్టుకొని చెప్తే ఎంత, ఉప్పల్ వాళ్ళు చీర కట్టుకొని బర్త్డే విషయం చెప్తే ఎంత? 2,500. అంటే నేను మేకప్ వేసుకోలేదు, సారీ కట్టుకోలే, కింద ఒలరాడాలి, దానికి ఒక అర్ధ గంట టైం వేస్ట్ చేసుకోవాలి. నాకు కూడా పొట్ట ఉంది కదా, అలా అంతే. పొట్ట చాలా ఉంది, పొట్ట ఉండడం వేరే, నా ఫ్యామిలీ ఉండదు, నాకు కూడా ఖర్చు. సరే, సో ఫైనల్ గా మీ పాట హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక 2 లిరిక్స్ పాట పాడతావా, ఖరాబ్ చేస్తావా? నిజం చెప్పాలంటే ఐ డోంట్ నో సింగర్ కాదు నేను. ఐ టాక్ యూ ఫీలింగ్ దట్ ఇంట్రెస్టింగ్ ఈ ఫీలింగ్. నాకు చెప్పాలంటే 2 పదాలు వస్తాయి, నువ్వు నమ్మకు, నువ్వు ఉండవంటే వేస్ట్. నిజం చెప్తున్నా, నేను షూటింగ్ అప్పుడు నిజం చెప్పంటే నేను వెళ్ళినా కదా అక్కడికి, వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎలా పట్టించుకుంటారు, ఎలా చూసుకుంటారు అని నాకు అక్కడ జనగం నుంచి కొంతమంది నా ఫ్రెండ్స్ వచ్చారు. నైట్ 11 గంటల వరకు 12 గంటల వరకు ఉన్నాను. అంటే నాకు వేరే ఫ్యాన్స్ ఉన్నారు కదా, కాల్ వేసుకుని కొంతమంది ఫోన్ చేసిన, మా ఏరియాకి వచ్చిన అంటే ఎందుకు ఫోన్ చేయలేవు అంటే చాలా 10 కాల్ వేసుకుని వచ్చారు నా కోసం. అది అడుగు, వచ్చారు
అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని రోడ్డు మీద పెట్టాలి కూడా అనుకున్నారు, ఎవరో పొలిటీషియన్ వచ్చినా ఏమైనా ఏం జరుగుతుంది అని. రాజకీయంలోకి ఎంట్రీ ఇస్తావా వాళ్ళు? నేను రాజకీయానికి ఎంట్రీ ఇస్తే కంపల్సరీ ఒక ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాను. ఎమ్మెల్యే అయినా ఆశలకు అద్దు లేదు. ఆశలకు అద్దంటే ఒక విషయము ఇంకా పల్లె ప్రశ్న అందుకనే ఇంకా బిగ్ బాస్ దొంగ నా కొడుకు నేను మట్టి మనిషిని అని చెప్పి ఆ ముండ కొడుకు నా సీఎం చేయండి అన్నాడు. అది దిక్కువాడు ₹1 దానం చేసిన వేస్ట్ గాడు వాడిని ఇప్పుడు చూస్తే అందరు తిడుతున్నారు. నేను వానంత వరగరగా వేస్ట్ గాని అయితే కాదు. నాకు బెట్టింగ్ కప్ కి 20 లక్షలు 30 లక్షలు ఇస్తాను. నేను ఒక బెట్టింగ్ వీడియో పెట్టి ఈ రోజు నాకు 30-40 లక్షలు ఒక కార్ డ్రైవర్ ఒక కార్ కొంటుంది. హలో ఐ డోంట్ అండర్స్టాండింగ్. నేను భయపడను. పల్లె ప్రశాంత్ దొంగ అరే నా మీద వెళ్ళి కేసు పెట్టమను ఓపెన్ చెప్తున్నా. నేను ఎవరైనా తీరుతున్నా బరాబర్ తీరుతా. మంచి వాళ్ళకి ఎప్పుడైనా సపోర్ట్ చేస్తా, దొంగలకు మాత్రం సపోర్ట్ చెయ్యను. నేనైతే ఉప్పల్ బాలుకి ఈ రీసెంట్ బిగ్ బాస్ లో అవకాశం వచ్చిందని బయట టాక్. అంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ బిగ్ బాస్ రివ్యూ చెప్పేటోళ్ళు కూడా ఉప్పల్ బాలుకి వచ్చింది అంటారు. అసలు ఉప్పల్ బాలుకి వచ్చిందా? వస్తే ఇంకా బయటనే ఎందుకున్నాడు? ఇప్పుడు వాస్తవానికి అగ్ని పరీక్షలు అని అవి జరుగుతున్నాయి, పోతున్నావా? ఏం నిజం చెప్పాలంటే బిగ్ బాస్ లో ఉప్పల్ బాలుని కంపల్సరీ తీసుకోవాలి, ఎవరు ఫండ్ ఉంటారని చెప్పి చాలా మంది కామెంట్స్ పెడుతున్నారంట. నాకైతే ఇప్పుడు కాల్ రాలేదు. బిగ్ బాస్ కు వెళ్ళేది నువ్వు చాలా ఉంది, సర్ప్రైజ్ ఉందని చాలా మంది పెద్ద పెద్దలు చెప్తున్నారు. ఆ దెయ్యం వల్ల నేను బిగ్ బాస్ కి వెళ్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. పోకుండా బిగ్ బాస్ కు ఉప్పల్ బాల్ దగ్గర ఫేమ్ ఉంటాడు, అది మాత్రం తగ్గదు. నేను ఉన్న దినాలు ఏదో కొత్త ప్రపంచాన్ని చూపిస్తా, కొత్త యాంగిల్ చూపిస్తా జనాలకు. ఇప్పుడు బాబా దుర్గా 2 కావాలనుకుంటున్నా, ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే బిగ్ బాస్ ఐ డోంట్ అండర్స్టాండ్. నాకు మంచి సాంగ్ ఇచ్చినాక మంచి పేరు వచ్చింది, ఏడిపోయినా డాబాలు నా పాటిస్తుంది, నాకు పంపిస్తారు. నిజంగా అత్తర్ సాబ్ చేసినందుకు నాకే హ్యాపీగా ఉంది. ఫోన్ ఇప్పించింది కానీ చార్జర్ ఇప్పించలేడని లొల్లి. అది నిజం. చార్జర్ ఇప్పించి ఫోన్ ఇప్పించి మొన్న ఒక చార్జర్ గడ్డ దొంగతనంలో ఎత్తుకుండు. ఎవడో ఎత్తుకున్నా 4,000 పెట్టి మళ్ళీ కొనుక్కున్నా. బాగా ఫోన్ ఇప్పించిండు. నాన్ వేసాడు మొత్తం 94,000 వేసాడు. ఫోన్ కొన్నా చార్జర్ గడ్డ వచ్చింది దాని వల్ల. కానీ ఎగస్ట్రా నేను దీనికి ఫోన్ కింద వలిగితే 7,000 ఎగస్ట్రా కట్ట. అది నువ్వు అలా కొట్టుకున్నావు, నువ్వు పెట్టుకోవాలి. మరి అది నేను కట్టుకున్నాను. నాకేంటంటే నాన్ వేసి మొన్న బోనాలు పోతే 10 మందిని పిలిచిన, ఐఫోన్ ఎత్తుకుపోయి ఉంటారు. ఏడ్చిన నిజం చెప్పాలంటే 4,000 పెట్టి కొనాలి కొత్తది. 2,000 3,000 ఉన్న చార్జర్ 4,000, వైరుకు 2,000, గడ్డకు 2,000, మొత్తం 4,000 ఐఫోన్ చార్జర్. కానీ ఏడుపు వచ్చింది ఏదంతా. ఎందుకంటే 4,000 అంటే 2 బియ్యం సంచులు వచ్చేవి. మా చెల్లివేల కొట్టి పంపించినా కూడా పంపించిన నెలంతా తినేది ఫుడ్. నువ్వు ఆలోచించు. నీ గడ్డ నీ వైర్ జాగ్రత్తగా పెట్టుకోవా. గడ్డి ఎందుకు ఎత్తుకున్నా చాలా మంది కామెంట్స్ పెట్టారు. మీకు ఆయన దొరికిన నాకు అంత మంచోడు గడ్డి ఎత్తుకుంటారని చెప్పి చాలా మంది కామెంట్స్ పెట్టారు. చాలా మంది ఏమని చెప్పినా, బాలు నీ ఫోన్ పే నెంబర్ చెప్పు, నేను అమౌంట్ ఇస్తా, కొనుక్కో. నేను ఎవరికి నెంబర్ పెట్టలే, వద్దండి నేనే కొనుక్కుంటాను. ఇప్పుడు అప్పుడు అంటే ఏం లేకుండా ఇప్పుడు మంచిగా కష్టం చేతిలో డబ్బులు వస్తున్నా నేను కొనుక్కుంటా చెప్పిన. నేను ఒక అడిగిన అనుకో, ఇప్పుడు నేను హెల్త్ హాస్పిటల్ పడ్డంటే చాలా మంది నాకు డబ్బులు ఇస్తారు. కానీ నేను ఇప్పటి వరకు అలా అడుకోలేదు. అలాంటి పరిస్థితి వస్తే అడుకుంటా. సరే అప్పుడు అడుకోను. హిందీలో నీ పాటను ప్రమోట్ చేయి. హిందీలో ఏం చెప్పాలి అంటే, రింగుల రాజా తూ ఆజానా, రింగుల అత్తర్ సాహెబ్ నాకు రాదు, నువ్వు వాడు. హిందీలో నీ పాటను ప్రమోట్ చేయి. హిందీలో పాట ఏం ప్రమోట్ చేస్తుంటే ఐ డోంట్ నో హిందీ, వచ్చు కొంచెము. తోడ బాత్ కరేగా, అత్తర్ సాహెబ్ ఆరే రింగుల రాజా తూ ఆరే అన్నట్లు ఉంటది. నాకు ఇంతే వచ్చు. అదే అందరు షేర్ చేయండి అందరు ప్లీజ్. నిజం చెప్పాలంటే ఈ అత్తర్ సాహెబ్ సాంగ్ ఇప్పటికి చాలా వెళ్ళింది. ప్రోమో కన్నా రియల్ సాంగ్ వెళ్ళట్లేదు. ప్లీజ్ మీరు అది కూడా చూడండి. మెయిన్ గా చెప్పండి, దానిలో నాకు కొన్ని మార్చారు. నాకే ఓపెన్ చెప్తున్నా, ఏదంటే కొన్ని చేసిన స్టెప్పులు దాన్ని తీసేశారు, పెట్టిందే మళ్ళీ పెట్టారు. జనాలు ఓపెన్ చెప్తున్నా, ఏదన్నా ఉంటే నాకెందుకండి. డైరెక్టర్ తప్పు లేదు, ఎడిటింగ్ చేసిన తప్పు లేదు, పక్కన నుండి చెప్పిన తప్పు. అంటే కొత్త స్టెప్పులు పెట్టలేరు. ఎందుకు కట్ చేశారు? నేను ఎంత కష్టపడి అడుగు. నేను డాన్స్ కూడా ప్రాక్టీస్ చేయలేదు, ఒక్కటే రోజు అడుగు ప్రాక్టీస్ చేసిన వచ్చారు. ఈ స్టెప్ అంటే ఆ స్టెప్ వేసినా లేదా? అంటే అన్న కొన్ని కెమెరాలో బ్లర్లు అవి ఉంటాయి కదా, అక్కడ అవి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొన్ని దగ్గర బాగానే వచ్చింది. అంత సాంగ్ వ్యూస్ పోవట్లేదు, ఏం లేదు. 100% డైలీ 1,50,000 వ్యూస్ వస్తున్నాయి. ఇప్పటికీ 5 lakhs క్రాస్ అయింది ఫుల్ సాంగ్ కూడా. ఏదో అంటాడు ఇక బాలు. చెప్పండి, నాకు కొన్ని స్టెప్లు కష్టపడి ఆ స్టెప్ ఎందుకు వేయలేదు. అక్కడ బాలు చాలా ఇంకెక్కువ చేసింది డాన్స్. అక్కడ ఏంటంటే లిప్ సింక్ పోయింది.
అదే So అక్కడ వాళ్ళు మ్యాప్ మీరే ఉన్నది మతలబడ. నేను చెప్పాలంటే ఫుల్ సాంగ్ ఫస్ట్ టైం చేసిన. అదే ఎప్పుడు కొంచెం ఫస్ట్ ఫోక్ సాంగ్ కదా ఇది. ఫోక్ సాంగ్ చేసినావు కదా చేసిన జాన్వీలతో చేసిన. ఇప్పుడు నేను నీది ఏం కండక్టర్ సినిమా సాంగ్స్ వస్తుంది ఇప్పుడు నీది? నీదేదో సినిమా వస్తుంది కదా. బకాసౌడ్ రెస్టారెంట్ మూవీ చేసా. హీరో ఎవరు అందులో? చాలా మంది ఉన్నారు కామెడీ. ఆయన కామెడీ చేస్తారు, పేరు ఏంటో తెలియదు నాకు. ఈ సినిమా చేసి hero పేరు తెలియదు. చేస్తున్నావు. అదే అవకాశం ఇచ్చి చేస్తారు. అంతే. నువ్వు అవకాశం ఇస్తే నువ్వు కూడా చేస్తావు. నేను ఎప్పుడు ఇచ్చిన అవకాశం గుర్తున్నదా నీకు? ఇచ్చావు, ఎప్పుడు ఇచ్చినావు? 2 సార్లు ఇచ్చావు. ఎప్పుడు? 2014-15 మరి ఇప్పుడే ఇచ్చిన అవకాశం ఇప్పుడు ఇయ్యను. అప్పుడు ఇంకా టిక్ టాక్ లోనే లేవు నువ్వు. అవును, అప్పుడే అసలు నువ్వు ఇచ్చినప్పుడు 2009లో ఉన్నా. అది మరి అట్లా. సరే, ఓవరాల్ గా లాస్ట్ ఫైనల్ గా మీ పాట గురించి అండ్ డైరెక్టర్ గురించి చెప్పండి. బాలు విషయం గురించి చెప్పండి. ఒక ఇంటర్వ్యూ తోటి ఒక సాంగ్ ప్రమోషన్ సార్, ఒక సాంగ్ వచ్చింది, అట్ ద సేమ్ టైం ఒక సినిమా వచ్చింది నాకు. ఈ ఇంటర్వ్యూ తోటి బిగ్ బాస్ 9 లో అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 100% కోరుకుందాం. అందరం కోరుకుందాము. బాలు ముందుకు వెళ్ళాలి. అంటే వాళ్ళు నిజాయితీ ముందుకు పోవాలి. నాకు నిజం చెప్పాలంటే అన్నారు కదా ఇంతకుముందు అగ్ని పరీక్ష అన్నారు కదా, అవును. అది జనరల్ గా ఏంటిది కామన్ పీపుల్ ఉన్న వాళ్ళకి వచ్చింది అగ్ని పరీక్ష. అవును. ఈయన సెలబ్రిటీ కామన్ పీపుల్ ఎట్లయితాడు? డైరెక్ట్ గా సెలబ్రిటీ హోదాలోనే లోపలికి వెళ్తారేమో అని ఎక్స్పెక్ట్. నాకు బిగ్ బాస్ వచ్చినా నాకు పర్లేదు, సాంగ్ అయితే మంచి ఇచ్చిండు. పార్ట్ 2 కోసం రాయండి, వచ్చి డబ్బులు లేకుండా చేస్తా. డబ్బులు లేకుండా వేదాంత అన్న మీరే సాక్ష్యం, డబ్బులు లేకుండా చేస్తా అన్నాడు. వద్దండి, నేను ఎంత ఇచ్చినా తీసుకుంటా. కానీ ఎంతో అంత ఇవ్వండి, నా బట్టలకు తెలుగు రావాలి కదా, ఫ్రీ ఏదో చేయలేదు కానీ ఎంత. నిజంగా పార్ట్ 2 కోసం ఎదురు చూడండి. మళ్ళీ నాకు నిజంగా చెప్పాలంటే ఫోక్ సాంగ్ నేను మొత్తం ఉండడం నాకు అదృష్టము. పార్ట్ 2 కూడా ఇస్తాను అవకాశం ఈయన చెప్పాడు. ఆ పార్ట్ 2 కోసం ఎదురు చూస్తా. ఈయన అవకాశం ఇస్తాను చెప్పాడు. పార్ట్ 2 నాది రాపిస్తున్నంట. దాంట్లో మాత్రం ఉప్పల్ బాల్ ఇట్లుంటాడు. ఇక ఆ బీట్ చేస్తుంటే ఒక్కొక్కడు హైదరాబాద్ లో ఉప్పల్ బాల్ ఇట్లా చేస్తాడా, ఈ యాంగిల్ ఉందని చెప్పేది నిరూపిస్తా. ఇది నా మాటే శాసనం. ఆల్ ది వెరీ బెస్ట్ ఉప్పల్ బాలు. అంటే ఈ సాంగ్ గురించి సుమన్ గారు చాలా కష్టపడ్డాడు. తర్వాత ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్టింగ్ గురించి ఇక్కడ ఏంటంటే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ట్రాన్స్జెండర్ ని తీసుకురావాలనే ఆలోచన వచ్చింది మాకు, కానీ ఆ ట్రాన్స్జెండర్స్ వల్ల డాన్స్ వచ్చిన వాళ్ళని మనం పికప్ చేయాలి. సో ఎవరిని పడితే వాళ్ళు తీసుకోలేం కదా. సో అందులో నుంచి పికప్ చేసి చాలా కష్టపడ్డాడు ఆయన. ఎందుకనంటే వాళ్ళకి కొన్ని రూల్స్ ఉన్నాయటండి. సో వాళ్ళకి కొన్ని రూల్స్ ఉన్నాయట ట్రాన్స్జెండర్స్ కి. ఎలా అంటే వాళ్ళ గురువు గారు ఒక టైం లోపల వాళ్ళు తీసుకెళ్ళాలి. వాళ్ళని చాలాసేపు రిక్వెస్ట్ చేసిండు సుమన్. రిక్వెస్ట్ చేసి వాళ్ళ ట్రాన్స్జెండర్ తో ప్రాపర్ గా డాన్స్ చేయించి అందులో కూడా ఒక స్టిల్ మొత్తము అంటే అన్న వాళ్ళకి ఒక టైమింగ్ చెప్పారు. వాళ్ళకి కూడా బాస్ సునీత అని వాళ్ళకి బాస్ ఆమె చెప్పింది, తమ్ముడు ఈ టైం కి తీసుకెళ్ళి ఈ టైం కి తీసుకురా. ఎవరికి కూడా చిన్న మా రిమార్క్ ఇక మా సంగతి తెలుసు. డాన్స్ చేసిన వాళ్ళు కూడా నిజం చెప్తున్నా, ఎవరు డాన్స్ నేర్చుకోలేదు, ఒక్కటే టేక్లో చేసిన వాళ్ళు. 12 గంటల వరకు ఉన్నారు, ఫుడ్ పెట్టారు, వాళ్ళు నామినేషన్ ఇచ్చారు, కానీ మంచి కోఆపరేట్. ట్రాన్స్జెండర్స్ గురించి విషయం వచ్చింది కాబట్టి ఒక చాలా క్లియర్ విషయం చెప్పాలనుకుంటున్నా. అంటే ఈ పాట కూడా దానికి సంబంధించింది కాబట్టి, ఎలాంటి ఉపాధి లేని వాళ్ళు భిక్షాటన చేసుకొని వాళ్ళు బ్రతికే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో చాలా వరకు నా దగ్గరకు వస్తున్న కేసులు ఏంటంటే ట్రాన్స్జెండర్స్ ఇంటి ముందుకు వచ్చి, కొత్త ఇల్లు కట్టినా ఏం ఫంక్షన్ అయినా ఇంటి ముందుకు వచ్చి చాలా బలవంతంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇయ్యకపోతే లంగలు లేపుతున్నారు, అడ్డమైన కథలు పడుతున్నారు అని చెప్పి చాలా మంది బాధితులు ముందుకు వచ్చారు. దయచేసి అట్లేమన్నా చేసే పరిస్థితి ఉంటే దయచేసి చేయొద్దని మనస్ఫూర్తిగా ట్రాన్స్జెండర్స్ ని కోరుకుంటున్నా. మీ పట్ల మాకు బాధ్యత, గౌరవం ఉన్నది, అది నిలబెట్టుకోవాలి. అంత కావాలంటే ప్రభుత్వం నుంచి మీకు కూడా ఏదో ఒక జీవనోపాధి కలిగించాలి, పెన్షన్ ఇంకోటో కలిగించాలని మేము కూడా కోరుకుంటాం తప్ప దయచేసి పేదలు ఇప్పుడు ఇంట్లో ఏదో లోన్లో లేచి తీసి కడతారు వాళ్ళు ఇల్లు. ప్రతి ఒక్కరు సొంత ఇంట్లోకి వెళ్ళి కట్టరు కదా. కానీ వచ్చింది ఇంటి ముంగడికి వచ్చి డబ్బులు నాకు 20,000 ఇచ్చిందాకా జరగా అంటే ఆ పేదోడు ఏం కావాలి? సో దాని గురించి నెక్స్ట్ వీడియో తీయాలని అనుకుంటున్నాము. సో ఈ పాటలో భాగంలో చెప్పాలనుకునే విషయం చెప్తున్నా, జాగ్రత్తగా ఉండాలి. ట్రాన్స్జెండర్స్ లో అద్భుతమైనటువంటి గౌరవం ఉన్న వ్యక్తులు ఉన్నారు. ఇలాంటి ప్రజలను దోచుకునే క్రమంలో మీరు గనక ఒకవేళ ముందుండి ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా మీరు ఒప్పు చేసినప్పుడు, అంటే మీరు మంచి పని చేసినప్పుడు ఎట్లయితే మేము ప్రశంసించినామో మీరు తప్పుదారులలో పోతున్నారు అంటే ఖచ్చితంగా మేము ఖండిస్తాం, విమర్శిస్తాం. మీరు చేసేదాన్ని ఆపే ప్రయత్నంలో ముందుంటాము అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లేమన్నా చేసేటోళ్ళు ఉంటే దయచేసి పేదోళ్ళ దృష్టి ఏమంటారు, పేదోళ్ళ కొట్టొద్దని కోరుకుంటున్నా. బాలు అండ్ సుమన్ అండ్ బ్రదర్
ముగ్గురు కూడా ఆల్ ది వెరీ బెస్ట్. ఉప్పల్ బాలుకి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. ఉప్పల్ బాలును అంత అద్భుతంగా చూపించే ప్రయత్నంలో డైరెక్షన్ చేసినటువంటి సుమన్ గారు మీకు కూడా ధన్యవాదాలు అన్న. ఇంకో మాట చెప్పాలి, యాక్చువల్లీ దీనికోసం మేము కాన్సెప్ట్ అండ్ ప్లానింగ్ లో డైరెక్షన్ లో ఉన్నాం. మాతో పాటు చాలా అంటే చాలా కష్టపడేది మా మహేష్ అన్న, కెమెరామ్యాన్, చాలా కొరియోగ్రాఫర్ రఘు అన్న డాన్స్ పరంగా కాన్సెప్ట్ డైరెక్షన్ అంతా సారు నేను చూసుకున్నాము. డ్యాన్స్ పరంగా వీళ్ళకి ఎట్లయితే సూట్ అయితే మా రఘు అన్న అండ్ వాళ్ళ టీము అండ్ మా మహేష్ అన్న కెమెరామ్యాన్ చాలా కష్టపడ్డాం. అంటే ముందు 2-3 రోజుల నుండి మేము లొకేషన్స్కి వెళ్ళడం కానీ చూసుకోవడం కానీ పని అన్న బాగా బిజీ ఉంటాడు మహేష్ అన్న, అయినా సరే వచ్చి రఘన్న కూడా వచ్చి చూసుకొని కష్టపడ్డాడు. వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా మా శివనాగులు, అప్పుడు తన సాంగ్స్ చాలా ఫేమస్ తెలుసు మనకు, రేరా రేలా అవ్వబు శవ అవ సాంగ్స్. సారు ఆయన వాయిస్కి ఇది సాంగ్ బాగా సూట్ అవుతుందని సారు చెప్పడం వల్ల నేను మాట్లాడినా, మా బావ అని మాట్లాడుతూ శివనాగులు చాలా బాగా కష్టపడ్డాడు. అంటే ఒక్కొక్క చరణం వాడడానికి, ఒక్కొక్క లైన్ వాడడానికి 5-6 సార్లు నా 4-5 టైమ్స్ వచ్చినా సరే టేక్ తీసుకోవడానికి ఇబ్బంది పడకుండా పాడాడు. అలాగే మన వెంకటాజ్మీరా వాళ్ళు సీన్ అన్న మ్యూజిక్ విషయంలో వాళ్ళు కూడా ఓపిక కొద్ది, అంటే ఒక మామూలు మ్యూజిక్ వేస్తున్నట్టే ఇంకెంతసేపు పాడతారని అంటారు కదా, వేరే వాళ్ళు వచ్చి రికార్డింగ్ అని అనకుండా కొంచెం కూల్గా వీళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్ యూ. అంటే అంతే, ఏదన్నా ఒక పని ముందుకు పోయిందంటే ముంగట కనిపించటోలే కాదు, వెనక పని చేస్తేనే ఒక వీడియో బయట అవుట్పుట్ అవుతుంది ఖచ్చితంగా అందరికి కూడా. అండ్ వీళ్ళందరితో పాటు ఎస్పెషల్లీ మా సార్కి, మా ఉదయ్ సార్కి అయితే స్పెషల్ థ్యాంక్ యూ. ఎందుకంటే మాకు వర్క్ ఇచ్చాడు ఉదయ్ సార్ మాకు. వేదాంత అన్న వాసన చెప్తున్నా, అప్పుడున్న బిజీ షెడ్యూల్ మాకు ఇప్పుడు లేదు. అప్పుడు పొద్దున్న లేస్తే డ్యూటీకి అయినట్టు షూటింగ్స్కి వెళ్ళేది, మనం కూడా చేసినాం ప్రాజెక్ట్ కలిసి. ఇప్పట్లో మా వర్క్కి ప్రియారిటీ ఇచ్చి మా దగ్గర నిజాయితీని, అంటే మాకు కొత్తగానే పరిచయం సారు, అదే ఆ మహేష్ అన్న ద్వారానే పరిచయం, మా కెమెరామ్యాన్ మహేష్ అన్న ద్వారా. ఇప్పుడు మేము బిజీగా ఉన్నామంటే మా సార్ అంతా, అంతే. ఎందుకంటే నిర్మాత ఒక తిన్నింటి వాసలు ఎక్కువెట్టద్దు అంటారు. ఇప్పుడు నేను ప్రజెంట్ ఇట్లా మళ్ళీ ట్రెండింగ్ లోకి వస్తున్నాం అంటే సుమన్ శివ అని మా సార్ అంతా. సూపర్. మా సార్కి ఎన్ని రోజులైనా రుణపడి ఉంటా. డబ్బులు పెట్టడం మెయిన్ ఇంపార్టెంట్. డబ్బులు పెట్టాలంటే చాలా మంది ఎందుకులే అన్నట్లు ఆలోచిస్తారు. అంత మనీ పెట్టుండంటే చాలా గ్రేట్. మళ్ళీ కొత్త వాళ్ళకి అయితే అవకాశాలు ఇవ్వండి. నీకు ఇచ్చింది కదా, నాకు ఇవ్వడం వేరే, నాకు ఇవ్వకుండా పర్లేదు. ఇప్పుడు అత్తర్ సాహెబ్ 2 పాటలు వేరే వాళ్ళని పెట్టాలి, కొత్త వాళ్ళని పెట్టండి ఫీల్ గాను. కానీ మీరు దయచేసి చేసిన వాళ్ళని పెడితే మాత్రం ఈసారి నేను అస్సలు మీ ఛానల్ ఒప్పుకోను. ఎందుకంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే నేను చూసే పేసులు ఇప్పుడు ఫేమ్ ఉంది వాళ్ళకు, మళ్ళీ ఎందుకు ఫేమ్ చేస్తారు? కొత్త వాళ్ళకి ఇస్తే వీళ్ళు కూడా వచ్చారనేది జనానికి అర్థమవుతుంది. అలా అవకాశం ఇవ్వండి. నాకు ఇవ్వకుండా పర్లేదు, నాకు అది కోరిక. బాలు చెప్పేది ఒక అంత కరెక్ట్ అని ఎందుకు తెలుసా, ఎవరెవరైతే ఒక ఎక్కువ సాంగ్స్ లో ఎక్కువ వ్యూస్ ఉన్న వాళ్ళు ఉన్నారో చాలా డేంజర్ లో తయారయ్యారు. రెమ్యునేషన్ అసలు ఒకప్పుడు కంప్లీట్ గా వాళ్ళ రెమ్యునేషన్ తో పాట షూటింగ్ అయిపోయేది, ఇంక్లూడ్ కెమెరామ్యాన్, ఆర్టిస్ట్, డాన్సర్స్, ఫుడ్, ఎవ్రీథింగ్. ఇప్పుడు ఒక్కరు పేమెంట్ అసలు ఏం అవ్వట్లే, 3-3 పేమెంట్ అయితే అంత. మరి అది ఎవరైనా సరే దాన్ని పెట్టుకున్న సాంగ్ ఎవరైనా సరే షూటింగ్ చేసిన డబ్బులన్నీ ఒకరికి ఇవ్వాలంటే వీళ్ళు ఎక్కడ నుంచి తెస్తారు? యూట్యూబ్ లో వచ్చే లక్షల కోట్లు వస్తాయా? ఒక మాట ఏం రావు. ఏంటంటే మన ఛానల్ పబ్లిక్ తెలియాలి, మన ఛానల్ ఫేమస్ కావాలి అని ఆలోచిస్తారు డైరెక్టర్. మెయిన్ గా చెప్పాలంటే అన్ని లక్షలు వస్తే ఇక నేను కూడా అదే పని చేస్తా. ఎందుకు నేనే ఛానల్ పెట్టి పిచ్చి వీడియోలు చేసి పెడతాం, అది కాదు. వీళ్ళు కూడా డబ్బులు పెడుతున్నట్టు మీరు కూడా ఆలోచించండి. మాకు ఇంత మళ్ళీ అదే కాకుండా అంత రెమ్యునేషన్ ఇచ్చి వాళ్ళని షూటింగ్కి రమ్మంటున్నాం, టైమింగ్ చెప్తున్నారు, నేను ఇంతసేపు మాత్రమే ఉంటా. అది దాటితే రెమ్యునేషన్ పెంచుతున్నారు. మళ్ళీ వాళ్ళు చేసిన పాటను వాళ్ళనే ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళకి ఎట్లా ఫాలోవర్స్ ప్రమోషన్ చేయండి అంటే మేము అది చేయడానికి కూడా డబ్బులు కావాలి. ఎక్కడికి వెళ్ళి ఇవన్నీ కాకపోతే ఈ విషయంలో వీళ్ళు సుమన్ శివన్ వాళ్ళు ఉండడం వల్ల మాకు అట్లాంటి సిచ్యువేషన్స్ రాలేదు. కొత్త వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కానీ వీళ్ళు ఉండడం వల్ల సో అంటే ఎవరైనా వాళ్ళు ఆయన చూసుకుంటారు అనమాట. జస్ట్ ఫోన్ చేసి సుమన్ గారు ఇట్లా వీళ్ళకి పంపండి పోస్ట్, సో వాళ్ళని ఇన్స్టాగ్రామ్ లో పెట్టమని ఇమ్మీడియట్ వాళ్ళు ఈయన మాట విని పెట్టేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మంచిగా ఇట్లా ఇప్పుడు ఈయన కోసం పెట్టా, కానీ ప్రేమ ఉండదు, పాడు ఉండదు. మళ్ళీ అందరు కావాల్సిన కావాలని కోరుకుంటాడు. కొత్త వాళ్ళు కూడా ప్రేమించడం నేర్చుకో, నవ్వడం కాదు. ఇది సీరియస్ చెప్తున్నా, సిగ్గు లేకుండా అవుతున్నావు. చలో థ్యాంక్ యూ సో మచ్. పాట ముందుకెళ్ళాలి, ఇట్లా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినటువంటి నిర్మాతలు ముందుకు పోవాలి. ఈ మధ్య కాలంలో ఫోక్లో పేరున్నటువంటి వ్యక్తులు నిర్మాతలను మోసం చేస్తున్నారు, పుట్టగొడుతున్నారని తెలుస్తున్నది. అట్లాంటి వాళ్ళు అట్లా చేయడం వల్ల కళాకారులకు చివరిగా సర్కిల్ మొత్తం తిరిగి చూస్తే ఫైనల్గా ఎవరైనా ఇబ్బంది పడేటోళ్ళు ఉన్నారంటే అది అవకాశాలు రాని కళాకారులే. సో వాళ్ళ పుట్టగొట్టొద్దు. కొత్త వాళ్ళకి ఎప్పుడు కూడా అవకాశాలు రావాలంటే నిర్మాతలు చల్లగా ఉండాలి.
సో వాళ్ళు చల్లగా ఉండాలంటే మనం అందరం వాళ్ళకి నిజాయితీగా పనిచేయాలి. అవును, రీసెంట్ గా మీరు చేసిన వీడియో చూసాం మేము ఆ విషయంలో, అంటే ఒక రైతు గురించి. ఎస్. సో ఆ ఫైట్ చేసిన తర్వాత నేను చూసిన తర్వాత సో మనం లీగల్ గా ఏమైనా అతనికి ఏ విధంగా బెనిఫిట్ చేయొచ్చు. లా గ్రాడ్యుయేట్ చేశానండి. ఓ, సో అట్లా ఏమైనా ఉంటే కూడా డెఫినెట్లీ విల్ సపోర్ట్. అరే థ్యాంక్ యూ. ఎందుకంటే రీసెంట్ గా కూడా వీళ్ళు అన్నారు అనమాట, ఇన్స్టాగ్రామ్ లో కొందరు ఈ డాన్సర్స్ గురించి వాళ్ళ గురించి సమ్ వాట్ ఎలా అంటే పిచ్చి పిచ్చి వీడియోస్ పెడుతున్నారు అనమాట. నేను తనకి ఇమీడియట్ గా చెప్పాను, సో పోక్స్ యాక్ట్ కింద వన్ నూకేద్దాం లోపల, ఎందుకంటే 16 అండర్ 18 పిల్లలు చాలా మంది ఉన్నారు దాంట్లో. సో పెట్టిన తర్వాత ఇమ్మీడియట్ గా పెద్ద కేసు ఫైల్ చేయొచ్చు, ఇమ్మీడియట్లీ వీ కెన్ ఫైల్ ఇట్ అని నేను చెప్పినాను. సో అట్లా ఏమైనా ఉంటే కూడా సో మా లీగల్ టీమ్ ఉంది. జనరల్ గా ఏంటంటే మా ఫ్రెండ్స్ ఒక 6-7 మెంబర్స్ టీమ్ గా ఫామ్, అందరు లా చదువుకున్నాము. సూపర్. సో మళ్ళీ మంచి పొజిషన్ లో ఉన్నాం అందరం. గ్రేట్. సో డెఫినెట్లీ విల్ సపోర్ట్ దెమ్. అంటే ఫోక్ ఇండస్ట్రీ అంటే ఇప్పటివరకు ఏంటంటే వీళ్ళకు ఎడ్యుకేటెడ్ గా లేరు, ఇది ఒకటి ఉంది, నేను అబ్జర్వ్ చేసినాను. సో ఇది ఏది పడితే చేసేస్తారు అయిపోతారు అన్నట్టు వాళ్ళు కూడా కొంచెం చులకన చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లాంటి వాటికి ఏమైనా ఉన్నా కూడా లీగల్ గా ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, డెఫినెట్లీ విల్ సపోర్ట్ టు ఫోక్ ఇండస్ట్రీ. సో అది మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రజలారా, ఇట్లా మీ అందరూ కూడా సహకరించి సపోర్ట్ చేసి ట్రోల్ చేసి ఆయనని ఏడిపించినప్పటికీ కూడా మొదట్లో ఉప్పల్ బాలుని ఈరోజు మెల్లిమెల్లిగా తన గౌరవాన్ని, ఆత్మ గౌరవాన్ని పెంచుతూ మీ అందరినీ నవ్విస్తూ ఎట్ ది సేమ్ టైం ఎక్కడ కూడా తప్పుదారులు తొక్కకుండా మంచి దారులలో వెళ్ళి ఈరోజు ఒక పాటలో తన కోసమే రాసినటువంటి పాటలో తను యాక్ట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా దీన్ని కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఫుల్ పాట అమారా విలేజెస్ అనే యూట్యూబ్ ఛానల్లో ఫుల్ సాంగ్ ఉంది. చూడని వాళ్ళు చూడొచ్చు, చూసిన వాళ్ళు ఇంకో 10 మందికి షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మళ్ళీ ఒక మంచి ఇంటర్వ్యూతో ముందుకు వస్తా. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, వేదాంత్. జై హింద్. సో ఉప్పల్ వాళ్ళు మనము బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయొద్దు అని చెప్పి ఎంత మొత్తుకున్నా కూడా ప్రమోట్ చేసేటోళ్ళు చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. అట్లాంటి క్రమంలో మరి ఎంత ఫాలోవర్స్ ఉన్నా కూడా ప్రమోట్ చేయకుండా తన ఫాలోవర్స్ని కూడా తను మోసం చేయలేని అరుదైన వ్యక్తిత్వం గల వ్యక్తి ఉప్పల్ బాలు. తన పాట, తన ఏమంటారు ఊపు, తన డాన్స్, తన కథ ముందుకు పోతుంది. ఏ స్వీట్ కావాలి బాలు? రైట్. ఉప్పల్ బాలు తీయగా వినిపించింది. కానీ వేదాంత్ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్, వేదాంత్ ఎప్పుడు మేము కలుస్తుంటాము. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. నువ్వంటే నాకు లైక్ అంతే, కానీ మరీ ఎక్కువ దూరం వెళ్ళరా. రమ్మన్ శ్రీకాంత్ షూటింగ్ లో అయితే 100 ముద్దులు పెట్టింటా. ఈయన అసలు నిజం చెప్పంటే కాజీను, ఈయన గురించి చెప్తే ఒకటే, ఈయన నిజం చెప్పండి రీల్స్ చేయడు. అలాంటి వీడియోలు పెడితే కూడా అసలు ఆయన విలేజ్ ఆయనకు నచ్చదు, కానీ నా కోసం ఉప్పల్ బాలుతో చేస్తాను చెప్పి. ఫస్ట్ విషయం ఏంటంటే 100 ముద్రను భరించగలిగిన వ్యక్తి అంటే ఎంత సతాయించిన షూటింగ్ లో అయితే. కానీ ఏం వాళ్ళే ఎంత సైలెంట్ కూర్చున్నాడు, ఇట్లా చెంపబడిన వాళ్ళే, గిల్లిన మళ్ళీ దగ్గర చెట్టు అయితే 100 సార్లు గుంజింటా, కానీ ఒక్క మాట అనలే. నాకు అది నచ్చింది. ఎందుకు అట్లా కఠినంగా ప్రవర్తిస్తావు అప్పుడప్పుడు? అట్లా రెచ్చగొట్టడం ఇష్టం, అంటే ప్రేమతో. అదేలే ఇప్పుడు ఉన్నాడు ఇలా పట్టుకున్నాను, నేను అనుకున్నాను ఉప్పల్ బాలు ఎంత నవ్విస్తారు అని, నిజంగా గ్రేట్ అనుకున్నాను. సారీ అని చెప్పాలి, నేను చేయలేదు. నువ్వు నన్ను ఏం చేయలేవు. సో అది థ్యాంక్ యూ సో మచ్. షాక్ అయ్యారా నిజంగా? చాలా రోజులకు వేదాంత్ ఇంత మంచి ఇంటర్వ్యూ మాకు చేశాడు. ప్లీజ్ దయచేసి మా సాంగ్ అందరు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ.